గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే మన వసుదైక ఫౌండర్ నాగేంద్ర పేరం గారికి. సో ఈరోజు ధ్యానిభావ ఎన్నో రోజు. ముందుగా ఈరోజు ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో మన వసుదైక ఫ్యామిలీలోకి సార్ని వెల్కమ్ చేద్దామా మనమందరం? ఓకే, ఈరోజు ధ్యానిభవ ఎన్నో రోజు? 11th డే. సో ఈరోజు మనకు ధ్యానిభవ క్లాస్ చెప్పడానికి దీపక్ గారు వచ్చారనమాట, సీనియర్ పిరమిడ్ మాస్టర్. వెల్కమ్ సార్. సో సార్ వచ్చేసి 27 ఇయర్స్గా ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, ఎన్నో క్లాసెస్ తీసుకుంటూ, వర్క్షాప్స్ చేస్తూ ఉన్నారనమాట. నాట్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి, పేషెంట్స్కి అక్కడికి వెళ్ళి హాస్పిటల్స్లలోకి వెళ్ళి ధ్యానం చెప్పడం, అలాగే టెంపుల్స్లలోకి వెళ్ళి ధ్యానం చెప్పడం, ఇలా ఎన్నో ర్యాలీలు కానీ ఎంతగానో ధ్యాన ప్రచారం చేస్తున్నారనమాట. సో 22 ఇయర్స్ విల్ పవర్ మీద సార్ ఎక్స్పెరిమెంట్ చేశారు. అలాగే ఎలా సరెండర్నెస్ అవ్వాలి అంటే, విల్ పవర్తో ఎలా ఏది చేయగలరు, ప్రతి ఒక్కరికి కూడా విల్ పవర్ అనేది ఎలా ఉంటుంది ఏంది, దాని మీద ఈరోజు దాని మీద ఎంతో ఎక్స్పెరిమెంట్ చేసి ఈరోజు మనకు అంతటి జ్ఞానాన్ని అందించడానికి వచ్చారు. సో మీ జ్ఞానాన్ని అందించవలసింది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, మరి నాకు ధ్యానం నేర్పించిన నా గురువు నరేంద్ర మొదల్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, సో నా పేరు దీపక్ అండి, దీపక్ బాసుత్కర్. నేను గత 27 ఇయర్స్ నుంచి ధ్యానం చేస్తున్నాను. మేడం ఎట్లా ఇంట్రొడక్షన్ చెప్పింది కాబట్టి ఇంకా మనం సబ్జెక్ట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. మేడం ఎంత టైం ఉంది మేడం? మనకు ఎంత టైం చెప్పండి, ముందే చెప్తే దాని ప్రకారం కరెక్ట్ మా ముంగడ పెట్టారు కాబట్టి 8:40 కంప్లీట్ చేద్దామా? ఓకే మాస్టర్. సో ఇక్కడ ఫస్ట్ డే వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు అంతేనా? ముగ్గురు. 1 month నుంచి చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈరోజే ఫస్ట్ డే మీరంతా. ఓకే, మీరు సార్ ముంగట రండి, ఇక్కడ కూర్చోండి. మీరే ఫస్ట్ డే అన్నారు కదా, ముంగట రండి ఇక్కడ అంటూ. మీరే పర్లేదు రండి, మిమ్మల్ని ఏం ఇబ్బంది ఏమి ఉండదు, కనబడతారు మీరు అట్లా. ఓకే, ఇక్కడ కూర్చోండి, ఇక్కడ రండి, ఇక్కడ ఖాళీ ఉంది. ఓకే, సో 1 month నుంచి చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1 month నుంచి. ఓకే, అంటే మిగతా వాళ్ళంతా 1 year నుంచి చేస్తున్నారా అందరూ? 2 months. ఓకే, 2 months 3 months. 2 months నుంచి 6 months వరకు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2 months నుంచి 6 months. ఓకే, మరి 6 months నుంచి 1 year వరకు ఎవరు లేరా సార్? మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? గ్యాప్ పర్వాలేదు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2 months నుంచి. మరి చేయలేదు? ఏం కాదు, గ్యాప్ వచ్చినా పర్లేదు, మళ్ళీ ట్రై చేయాలి, అంతే, ట్రై చేస్తూ ఉండాలి. ఓకే, అందరూ నాకంతా స్టూడెంట్స్లా కనబడుతున్నారు. జాబ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? జాబ్ చేసేవాళ్ళు. ఓకే, స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఓకే, హౌస్ వైఫ్ ఎంత? మేడం ఒక్కటే ఉన్నారు. ఓకే, హౌస్ వైఫ్. ఒక హౌస్ వైఫ్. ఓకే, మీరు స్టూడెంటే మేడం? మీరు కూడా? ఓకే, మరి విల్ పవర్ గురించి చెప్పుకుందామా? ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరం అనమాట, అత్యంత అవసరమైనది ఏదైనా ఉంది అంటే మనం అనుకున్నది ఎట్లా సాధించాలి అని, దాని తర్వాతనే ఇంకేదన్నా. మరి ఏ బుక్ ఓపెన్ చేసినా కోరికలు ఉండద్దు అంటారు, ఏ గురువు ఓపెన్ చేసినా, ఏది స్టార్ట్ చేసినా అని కోరికలు ఉండద్దు అంటారు, అవును కదా? మరి ఏంటి, మరి కోరికలు ఉండద్దు అంటారు, మరేమో నేనేమో విల్ పవర్ గురించి చెప్తున్నా, మ్యాచ్ కావట్లేదు. మరి ఎందుకట్లా? భగవద్గీత ఎంతమంది చదివారు? అయ్యి బాబాయ్, ఎవరు? వామ్మో. ఓకే, భగవద్గీత చదవకపోతే ఎట్లా? రోజుకు ఒక శ్లోకం చదవండి అంతే. ఆ శ్లోకం చదివిన తర్వాత దాని గురించి ఆ రోజు మొత్తం ఆలోచించండి అంతే, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు. అదే బేస్. భగవద్గీత, ఉత్తర గీత, అష్టావక్ర గీత టైం పెట్టాలి. ఎందుకంటే
మనకు లైఫ్లో ఎట్లా బతకాలి అనేది భగవద్గీత నేర్పిస్తుంది, అవునా కదా? మనం వీడియోలు చూస్తాం, సినిమాలు చూస్తాం, అన్నీ సగం రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. కాబట్టి మీకు మీరే అర్థం చేసుకోవాలి. ఓకే, సో మీరు ఎట్లన్నా ఆన్సర్ చెప్పలేరు కాబట్టి నేనే నేనే క్వశ్చన్ వేసుకొని నేనే ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు. మరి అందరు అంటారు మరి కోరికలు ఉండొద్దు అంటారు, మనమేమో కోరికలు ఉండాలి అంటాము. మరి ఈ రెండిట్లో ఏది కరెక్ట్? కరెక్ట్ కోరిక ఉండాలి. ఇంకా ట్రై చేయండి, ఇప్పుడు ఫ్రీ అనమాట మన దగ్గర. ఒకప్పుడు మాస్టర్స్ ఎట్లుండేవాళ్ళంటే, ఒక 30 years బ్యాక్ నేను ఎప్పుడైతే ధ్యానం స్టార్ట్ చేశానప్పుడు మేదీపట్నంలో క్లాస్ వినేవాడిని అనమాట. వాళ్ళు ఏమనేవాళ్ళంటే, అరే మూసుకో చెప్పింది నువ్వు అంటారు అనమాట. మేము అక్కడ వెనకాల కూర్చునేటోళ్ళం, భయపడిపోయేటోళ్ళం, అమ్మో ఈయన ఏం అడగద్దురా నేను, ఏమైనా డౌట్ అడిగితే తిట్టేటోళ్ళు అనమాట. అట్లాంటి మాస్టర్స్ ఇప్పుడు ఎక్కడ కనబడట్లే. మీకు ఇప్పుడు ఎట్లుందంటే, మీకు డౌట్స్ ఏమైనా ఉన్నాయా అని నుంచే అక్కడి నుంచే సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తారు. సో మీరంతా అదృష్టవంతులు. ఒక్కసారి మీరు ఒక్కసారి క్లాప్స్ కొట్టండి. సో మీరు ఎంత అదృష్టవంతులో మీకు ఇప్పుడు తెలియదు అనమాట, మీకు కొన్నేళ్ళ తర్వాత తెలుస్తుంది. ఈ ధ్యానం ప్రాక్టీస్ చేస్తూ, క్లాసులు వింటూ, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం ఇవన్నీ చేస్తూ ఉంటే మీకు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు అర్థం కాదు ఇప్పుడు చెప్పింది. నేను కూడా స్టార్టింగ్లో విన్నప్పుడు మీరు అదృష్టవంతులు అంటే జోక్ చేస్తున్నాడు అనుకున్నాను, చెవిలో పువ్వు పెడుతున్నాడు అనుకున్నట్టు అనమాట. కానీ నేను అదృష్టవంతుడు నాకు తెలియకుండానే అట్లా ఎంజాయ్ చేస్తూ, లైఫ్ని ఎంజాయ్ చేస్తూ 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 వన్ డే ఐ రియలైజ్డ్, అంటే పక్కన వాళ్ళ బాధలు చూస్తూ, అరే వీళ్ళు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, నా లైఫ్ ఏంది ఇంత ఈజీగా ఉంది, అప్పుడు అర్థం చేసుకున్నాను అనమాట. అదృష్టం అంటే ఇదే. ఒక మెడిటేటర్కి నాన్ మెడిటేటర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, వాడు ఎంజాయ్ చేస్తూ లైఫ్ని ఇది చేస్తాడు అనమాట, లీడ్ చేస్తూ ఉంటాడు. నాన్ మెడిటేటర్ ఎట్లుంటాడంటే ఎప్పుడు బాధలు కష్టాలు, వాడు తిట్టుకున్నాడు ఈయన తిట్టుకున్నాడు, ఇదే బతుకుంటుంది అనమాట. ఓకే, సో ఓకే, క్వశ్చన్ ఏమడిగినా గుర్తుంది ఎవరికన్నా? కోరికలు ఉండాలా ఉండద్దా? ఉండాలి. వెరీ గుడ్. పిల్లలు కనెక్ట్ కావడం నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. పిల్లలకి అర్థమే కాదు. మా పాప వింటుంది అనమాట. నాకు 2 పాపలు ఉన్నారు. ఒకరు 6th class చదువుతుంది, ఇంకోడేమో 4 years అనమాట. వాళ్ళని కూర్చోబెడితే క్లాస్ ఏం చెప్పిందంటే, ఏమో నాకేం అర్థం కాలేదంటారు అనమాట. అట్లుంటారు పిల్లలు. సో నేను కూడా ఆ స్టేజ్లో ఉన్నప్పుడే నేర్చుకున్నాను అనమాట ధ్యానం. అప్పుడు కూడా ఏం అర్థం కాకపోయేది. పత్రి సార్ వస్తాడనమాట. అప్పుడు ఇంతకన్నా తక్కువ ఉంటుండే, ఒక 10 మంది 5 మంది ఉండేటోళ్ళు అనమాట క్లాస్కి. ఆయన వచ్చిన క్లాస్లో సహనమే ప్రగతి అని 1 గంట చెప్తాడనమాట. నాకు ఏం అర్థం కాకపోయింది. ఈ ఒక్క మాటకి ఇంకా గంట చెప్పాలా అనిపించేది అనమాట. అంత బోర్ వచ్చేది. తర్వాత ఎప్పుడైతే కాలేజీకి రావడము, ఇంజనీరింగ్ చేయడం స్టార్ట్ చేశానో, అప్పుడు క్లాసులు వింటుంటే అబ్బా ఇంత బాగుంటుందా స్పిరిచువల్ క్లాసెస్ అనిపించేది అనమాట. అంటే చిన్నపిల్లగా ఉన్నప్పుడు మనకేం అర్థం కాదు, కొద్దిగా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అర్థమవుతుంది. సో మనం అందరం మెచ్యూర్లే కాబట్టి. సో కోరిక ఉండాలా ఉండద్దా అంటే, చాలామంది ఉండాలంటున్నారు. అయితే 2 ఇంపార్టెంటే. ఎందుకు అంటే, సహజమైన కోరిక ఉండాలి. అంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. ఎప్పుడన్నా విన్నారా ఈ మాట? విన్నారు కదా. తెలుసా మీకు పర్పస్ ఆఫ్ లైఫ్? తెలుసా మీ అందరికీ? విన్న వాళ్ళకు తెలుసా పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? సో ఈరోజు అదే మాట్లాడుకుంటూ విల్ పవర్ ఎట్లా అన్నీ ఇంపార్టెంటే. సరెండర్నెస్ మేడం చెప్పింది అదొకటి. పర్పస్ లేనిదే ఏం తెలియదు. మీరు భగవద్గీత చదివితే ఆడ ఏముంటుందంటే కోరికలు త్యజించాలి అని ఉంటుంది అనమాట. మరి అవన్నీ విన్నోడికి, ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు అనుకో, నేను ఒక క్వశ్చన్ ఇస్తామన్నమాట. నాకు అట్లా క్వశ్చన్ వచ్చింది. ఏమొచ్చిందంటే, మరి ధర్మం నిలబెట్టాలనేది కూడా కోరికనే కదా, అవునా కదా? మరి అది కూడా కోరిక అన్నప్పుడు అది కూడా త్యజించాలి. మరి కృష్ణుడు ఎందుకు మళ్ళీ అట్లా చెప్తున్నాడు అని అనిపించేది అనమాట. ఎప్పుడైనా కానీ మీకు ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్, ఆన్సర్ తెలియని క్వశ్చన్స్ వస్తే ఏం చేయాలంటే, క్వశ్చన్ వేసుకొని ధ్యానంలో కూర్చోండి, మీకు వచ్చేస్తుంది ఆన్సర్. కానీ ఆ ఆన్సర్ని జడ్జి చేయొద్దనమాట, ఇది కరెక్టా రాంగా. యాక్సెప్ట్ వాట్ ఇట్ ఈస్. పడుకున్నప్పుడు అంటే ఒక గంటలో పడుకోవాలి. ఇప్పుడే బెడ్ మీద ఉన్నాం, వీడియోలు చూసుకుంటా గేమ్స్ ఆడుకుంటా తర్వాత పడుకొని, అట్లా కాదనమాట. ఇట్లా నిద్ర వస్తుంది, ఇంకో 2 minutesలో నిద్ర వస్తుంది అనే టైంలో ఇట్లాంటి క్వశ్చన్ వేసుకోవాలి. ఎలాంటి క్వశ్చన్ అయినా, ఇలాంటిదే కాదు,
మీ ప్రాబ్లమ్స్ ఎలాంటిదైనా కానీ ఈ భూమి మీద ఆన్సర్ దొరకలేని కూడా మీ లోపల నుంచి దొరికేస్తుంది. గుర్తుపెట్టుకోండి. సో దానికి మీరు ఏం చేయాలంటే ధ్యానానికి ముందు క్వశ్చన్ వేసుకోవాలి, నిద్రకు ముందు క్వశ్చన్ వేసుకోవాలి. సో ధ్యానానికి నిద్రకు డిఫరెన్స్ చెప్పగలరు ఎవరన్నా? మీరు ఎన్ని రోజులైంది మేడం వచ్చి? 1 year అవుతుందా? ఓకే ఓకే. మేడం కాకుండా ఇంకెవరైనా చెప్పండి. మేడంది వినలేదు, మళ్ళీ ఇంకెవరైనా చెప్పండి. ఓకే, వెరీ గుడ్. మెడిటేషన్ ఈజ్ కాన్షియస్ స్లీప్ అనమాట. స్లీప్ ఈజ్ కాన్షియస్ అన్కాన్షియస్ మెడిటేషన్. ఇంకా మేడం చెప్పినట్టు ఒకసారి మేడంకి ఒకసారి క్లాప్స్ కొడదామా? మరి చాలామంది ఏం చేస్తుంటారంటే ధ్యానం చేస్తూ నిద్రపోతారు అనమాట, గురకలు కొడుతూ ఉంటారు. అట్లా అవుతుంటుందా మీకు? మరి ధ్యానం అంటారా దాన్ని? ఏం పర్లేదు, గురక కొట్టండి, ఏం టెన్షన్ లేదు. మళ్ళీ నేను మెలకు వచ్చినప్పుడు మళ్ళీ ధ్యానం చేయండి అంతే. అయ్యో గురకొచ్చిందే అని బాధపడద్దు, నిద్ర వచ్చిందే అని బాధపడద్దు. ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అర్థమవుతుందా? సో మళ్ళీ మనం టాపిక్ వద్దాం. సో ధర్మం నిలబెట్టాలి అనేది కూడా కోరికనే మరి, అవునా కదా? మరి ఇప్పుడు నాకు నేను వేసుకున్నాను అనమాట క్వశ్చన్, ఏమై ఉంటుంది, ఎందుకు అట్లెందుకు అన్నాడు, ఇట్లా ఎందుకు, మరి చేసేది ఒకటి మరి చెప్పేది ఒకటా అని అనిపించింది అనమాట. అయితే నేను ఇట్లా వేసుకున్నప్పుడు నాకు ఆన్సర్ ఏమొచ్చిందంటే, మీ పర్పస్ ఉంటుంది, మీరు పుట్టడానికి ఒక పర్పస్ ఉంటుంది అనమాట. ఆ పర్పస్ చెయ్యాలి. పర్పస్ ఆఫ్ లైఫ్ ఆఫ్ కృష్ణ ఈజ్ ధర్మాన్ని నిలబెట్టడం, మనకు జ్ఞానం ఇవ్వడం అనమాట. అది ఉండాలి. కోరిక అంటే మీ పర్పస్కి సంబంధించింది ఉండాలి. అంటే మీరు ఎందుకు పుట్టినారో ఫస్ట్ తెలియకుండా అక్కడ తిరిగితే మీకు వచ్చేది ఏముండదు. మీ లోపల మీకు క్వశ్చన్ వేసుకోవాలి. అయితే టఫెస్ట్ క్వశ్చన్ ఇదే, ఈ భూమి మీద ఏదైనా టఫెస్ట్ ఏదైనా ఉంది అంటే ఇదే అనమాట, పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవడం అనమాట. సో పర్పస్ ఆఫ్ లైఫ్ ఎట్లా తెలుసుకోవాలి? మీరు అంత కొత్త వాళ్ళు కాబట్టి నేనే ఆన్సర్ చెప్తాను. పాత వాళ్ళకైతే కొంతసేపు టైం ఇస్తుండే అనమాట. మీరు ఏ పని చేస్తే మీరు ఎంజాయ్ చేస్తారో దట్ ఈజ్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్. ఓకేనా మాస్టర్? మీరు చదవడం ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి, చదవండి, చదువుతూనే ఉండండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పర్పస్ ఆఫ్ లైఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది, కన్సిస్టెంట్గా ఒక్కటి ఉండదు. నేను ధ్యానం చెప్పడంలో నాకు ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాను అనమాట. సో ఇదే నా పర్పస్. రేపు పొద్దున్న ధ్యాన ప్రచారంగా కూడా ధ్యానం చేయడమే మంచిగా అనిపించింది, ధ్యానం చేసుకుంటూ కూర్చుంటా. ఖాళీగా ఉండడం, నేను బుక్ చదవడం నాకు ఎంజాయ్ అనిపిస్తుంది అనుకోండి, బుక్కులు చదువుతూనే ఉంటాను అనమాట. సో కన్సిస్టెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. దీనికి ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు కనెక్ట్ కావాలి. మీరు ఏం చేస్తే మీరు ఎంజాయ్ చేస్తారు, జాయ్, హ్యాపీనెస్. అర్థమవుతుందా? సినిమాలు ఎంతమంది చూస్తారు ఇక్కడ? జైలు ఎప్పుడు, నేను కూడా చూస్తాను సినిమాలు, ఏముంది దాంట్లో? ఓకే, సినిమాలు చూస్తే ఎంజాయ్ చేస్తారా? ఎంటర్టైన్మెంట్ అవుతారు, టెంపరీ, అవునా కదా? సినిమాలు చూడడం అనేది టెంపరీ, పర్మనెంట్ కాదు. 3 గంటలు అయిపోయింది అనుకోండి, ఒక జోక్ సినిమాకి వెళ్ళినాం, మంచి నవ్వుకున్నాం, 3 గంటల తర్వాత ఇంకెవరు నవ్విస్తాడు? నేను మిమ్మల్ని ఎవడన్నా ఉన్నాడు నవ్వించడానికి? ఇంటికి వచ్చింది అనుకోండి, అదే వైఫ్ ఫేస్ చూడాలి, అదే హస్బెండ్ ఫేస్ చూడాలి, అదే అమ్మ నాన్న తిట్టేటోళ్ళు, ఆఫీస్కి వెళ్తే తిడతాడు. మరి అక్కడెవరు మిమ్మల్ని హ్యాపీగా ఉంచేది? అవునా? సో టెంపరీ కోసం ఎప్పుడూ వెతకద్దు, పర్మనెంట్ కోసం వెతకాలి. పర్మనెంట్ హ్యాపీనెస్, పర్మనెంట్ జాయ్ ఎప్పుడైతే మనసు దాటుతారో అప్పుడే మీకు పర్మనెంట్ అనేది తెలుస్తుంది అనమాట. ఇదంతా సినిమాలు వెనకాల పడడము, పాటలు వినడం, ఇవన్నీ టెంపరీ. అంటే చెయ్యొద్దు అన్నట్లు చెయ్యాలి, బట్ దాంతోపాటు మీరు పర్మనెంట్ ఏదైతే ఉందో దాన్ని వెతుక్కోవాలన్నమాట. సో పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకున్నాను అనుకోండి, మీకు ఏ పని చేసినా ఈజీగా అయిపోతుంది. ఏదన్నా డౌట్స్ ఉన్నా అడగండి. ఇక్కడ మనమేం స్కూల్లో లేము, క్వశ్చన్ అడిగితే కొట్టే పరిస్థితి లేదు. ఇక్కడ మనకి ఏదన్నా హ్యాపీగా మనం మాట్లాడుకోవచ్చు.
ఇక్కడ నాకు ఎక్కువ మీకు ఎక్కువ లేదు, మీకంటే ఎక్కువ నాకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది అంతే. అంతకన్నా నేను ఇక్కడ స్టేజ్ మీద ఉన్నాను, నేనేం గ్రేట్ కాదు, మీరు వినేటోళ్ళని తక్కువ వాళ్ళు కాదు. అర్థమవుతుందా? సో ఏదన్నా డౌట్స్ ఉన్నా అడగచ్చు, మనం హెల్తీ డిస్కషన్ ఉంటుంది, మనం చేసుకోవచ్చు. ఓకే, పర్పస్ ఆఫ్ లైఫ్ మనం తెలుసుకోవాలి. సో ఏ పని చేస్తే మనం ఎంజాయ్ చేస్తామో అది మన పర్పస్ ఆఫ్ లైఫ్. ఎందుకు నేను రిపీట్ చేస్తున్నా అంటే మీ బుర్రలోకి, మీ సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళాలన్నమాట. అది రిపీటెడ్గా అయితే ఏదైతే చెప్తుంటామో అది వెళ్తుంది లోపలికి. ఒక మూల ఉందనుకోండి, దాన్ని కొడుతూ ఉంటే వెళ్తుంది, దిగుతుంది మూల, అవునా కదా? అట్లనే రిపీటెడ్గా నేను ఏదైతే చెప్తుంటానో అది మీ సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళాలన్నమాట. అది ఒక్కసారి వెళ్ళిందనుకోండి మీరు కనెక్ట్ అయిపోతారు. సో మిమ్మల్ని మీరు అనలైజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఏ పని చేస్తే మీరు ఎంజాయ్ చేస్తుంటారు. కొంతమంది క్రికెట్ ఆడడం ఇష్టం, క్రికెట్ ఆడుతూ ఉండండి. అట్లా అని జాబ్ చేయడం మానేయద్దు, జాబ్ చేస్తూ క్రికెట్ ఆడడం అనమాట. అంటే పర్సనల్ లైఫ్ చూసుకుంటూ, ఫ్యామిలీ చూసుకుంటూ, మిమ్మల్ని మీరు మిస్ కావద్దు. అర్థమవుతుందా? సో మిమ్మల్ని మీరు మిస్ అయినారనుకోండి, ఇంకేం చేయలేరు, ఇంకా మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాల్సిందే మళ్ళీ. సో మిమ్మల్ని మీరు కనెక్ట్ అవుతూ, మీరు ఏం చేస్తే ఎంజాయ్ చేస్తుంటారో అవి చేసుకుంటూ, మీ ఫిజికల్ పనులు, మీ ఆఫీస్ పనులు, మీరు చేసే పనులు, ఇంట్లో పనులు, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. సో ట్రావెల్ చేస్తూ 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 ఉంటే ఒక దగ్గర, ఇప్పుడు మీకు చాలామంది జాబ్ చేస్తున్నారు కాబట్టి ఒక 5 లక్షల ప్యాకేజ్ వచ్చింది అనుకుందాం, మీరు 5 lakhs మీద పని చేస్తున్నారు అనుకుందాం. ఎవడన్నా 10 lakhs ప్యాకేజ్ ఇస్తా అన్నారు అనుకోండి, మీరు వెళ్తారా లేకపోతే 5 లక్షల మీదనే పని చేస్తారా? వెళ్తారు కదా. అట్లనే హ్యాపీనెస్ దగ్గర ఒక దగ్గర సెటిల్ కావద్దనమాట. దీనికంటే ఇంకా ఎంజాయ్మెంట్ ఏముందో అది వెతుకుతూ ఉండాలి. ఎప్పుడు ఒక మెట్టు అంటే ఇట్లా రన్నింగ్ చేయొద్దు, ఒకటి సెటిల్ కావాలి, పని చేస్తుండాలి, ఎంజాయ్ చేస్తుండాలి. కొద్దిగా సెటిల్ అయిపోయినట్టు అనిపిస్తున్నప్పుడు ఇంకోటి దీనికంటే హయ్యర్ది వెతుకుతూ ఉండాలి. అప్పుడు స్లోగా మీరు రీచ్ అవుతారు. ఏది చేస్తే అన్లిమిటెడ్ ఉంటుందో, ఏది చేస్తే మీకు అన్లిమిటెడ్ జాయ్ వస్తుందో, ఏది పని ఎప్పటికైపోదు పని చేస్తున్నా అంటే చచ్చేంత వరకు ఉంటూనే ఉంటుంది ఆ పని మీ పర్పస్ ఆఫ్ లైఫ్. అర్థమవుతుంది మాస్టర్? పని ఎండ్ కావద్దు, కొండంత పని ఉండాలి, మీరు ఎంజాయ్ చేస్తూ ఉండాలి. లైఫ్ని ఎంజాయ్ చేయకపోతే వేస్ట్. ఏ పనైనా వదిలేసేయండి. మీరు జాబ్ చేస్తున్నా, మీరు వంట పని చేస్తున్నా, కొంతమంది ఎట్లుంటారు, ఇదేం కర్మరా అని బాసాలు తోముతుంటారు, నా బతికేంది, నేను MBBS డాక్టర్ చదివేసి నేను బాసాలు తోమాలా అని ఏడ్చుకుంటూ చేస్తుంటారు అనమాట పనులు. అట్లా ఎప్పుడు చేయొద్దు. నేను MTech చదివేసి ఇక్కడ గుమస్తాగా పని చేయాలని ఏడ్చుకుంటూ చేస్తారనమాట. రెండు చేయాలి. ఒకటి ఆ ఏడు పని ఆపాలి, లేదా పనన్నా ఆపండి. ఏడ్చుకుంటే ఏ పని చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. మీ ఎంజాయ్ చేస్తుండాలి పని. జాబ్ అనుకోండి మానేస్తే ఎవడో అడుక్క తినాలి మనం, అవునా కదా? ఇప్పుడు నేను చెప్పినాను, రేపు పొద్దున జాబ్ మానేసిన అనుకోండి, మీకే కష్టం, నాకేం లేదు. జాబ్ని ఎంజాయ్ చేయాలన్నమాట. మీరు ఏ పని చేస్తున్నారో దాంట్లో ఫన్ ఏది ఉందో వెతుక్కోవాలన్నమాట. మీరే సెర్చ్ చేసుకొని మీరే క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఎప్పుడైతే అట్లా చేస్తుంటారో యూ విల్ రియల్లీ ఎంజాయ్. డెస్టినేషన్ కాదు ముఖ్యం, ట్రావెల్ ముఖ్యం అనమాట. మీరు ఎట్లా లైఫ్ని లీడ్ చేస్తున్నారనేది ముఖ్యం, ఎక్కడికి వెళ్తారనేది కాదు. చాలామంది ఏం చేస్తారు, ఏదో IAS ఆఫీసర్ అయిపోవాలి అని జీవితాంతం కష్టపడుతుంటారు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు. వాడికి ఎప్పుడో 40 yearsకి వస్తుంది అనుకుంటా. ఈ లైఫ్ 40 years పోయినట్టే కదా, అవునా కదా? సో లైఫ్ని ఎంజాయ్ చేస్తుండాలి. ప్రతి క్షణం, ప్రతి మూమెంట్ మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలన్నమాట. ఏదన్నా మీకు కష్టాలు అనిపిస్తే అంటే మీకు ఇఫ్ యు ఆర్ నాట్ ఎంజాయింగ్, స్టాప్ దట్ వర్క్. అర్థమవుతుంది మాస్టర్? ఓకే, సో ఇవన్నీ బేస్ నేను ఇప్పుడు చెప్పింది. సో ఫస్ట్ మీరు పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకున్నారనుకోండి, ఇంకా మనం విల్ పవర్కి వెళ్ళిపోవచ్చు అనమాట. మనం అనుకున్నది ఎట్లా సాధించాలి. సో మనం ప్రతి ఒక్కరు ఇప్పుడు మనము ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరంతా? ఇంకా ప్రశాంతత, ఇంకా ఎవరు అన్నారు కొత్త విషయాలు తెలుసుకోవాలని? ఓకే, ఇంకా సో చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్పస్ ఉంది, అవునా కదా? 4-5 చెప్పినారు, ప్లేస్ ఒకటే,
అవునా కదా? కొంతమంది చెప్పని వాళ్ళు కూడా ఉంటారు అనమాట. కొంతమంది టైంపాస్ కూడా వస్తారు, ఏం చేయాలో అర్థం కాక. చెప్తున్నా పర్పస్. సో ప్రతి ఒక్క దానికి ఒక పర్పస్ ఉంటుంది, అవునా కదా? ఒక రీజన్ ఉంది. ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ పోవాలన్నా కూడా ఒక పర్పస్ ఉంటుంది, అవునా కదా? నిద్రపోవడానికో, పెన్ను తీసుకోవడానికో, బుక్ తీసుకోవడానికో. ఒక ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ పోవడానికే మీకు పర్పస్ ఉన్నప్పుడు, మీరు భూమి మీద ఇక్కడ తీసుకున్నప్పుడు పర్పస్ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది కదా. అది మనం పట్టుకోవాలి. అది ఎట్లా పట్టుకోవాలో నేను చెప్పేసిన ఆల్రెడీ, మీకు సీక్రెట్ చెప్పేసిన, సీక్రెట్ ఆఫ్ యువర్ లైఫ్. ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. ఒక డబ్బులు పంచడంలో ఎంజాయ్ చేస్తారు, కొంతమంది పెంచడంలో ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. జడ్జి చేయొద్దు, మన ఫీలింగ్స్ ఎప్పుడు జడ్జి చేయదు, ఇది కరెక్టా రాంగా. యూ డూ వాట్ యూ లైక్. ఒక్కటి పక్కన వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. నా పర్పస్ ఆఫ్ దాన్ని కోసుకొని తిన్నారనుకోండి, దాని అంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. నేను ఎంజాయ్ చేస్తాను, మనంత మూర్ఖులు ఇంకోటి ఉండరు. పక్కన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మీరు ఏదైనా చేయొచ్చు, ఓకేనా? సో సెల్ఫ్ హ్యాపీనెస్, సెల్ఫ్ అప్రిషియేషన్ ఉండాలి. అప్రిషియేషన్ కూడా ఉండాలి. ఎప్పుడు చూసినా నేను ఎందుకు బతుకుతున్నా, నేను ఎందుకున్నా, హేట్ ఉండద్దు. నేను చాలామంది చూస్తాను అనమాట, అమ్మాయిలలో, లేడీస్లో చాలామంది చూస్తుంటా, ఆడపిల్ల పుట్టిన నా కర్మ, నా దరిద్రము, నాకు ఫ్రీడమ్ ఉండదు అని ఏడ్చుకుంటూ జీవితం గడుపుతుంటారు అనమాట. వాళ్ళు నెక్స్ట్ జన్మ మళ్ళీ ఆడపిల్లనే పుడతారు. మళ్ళీ పుట్టాల్సిందే, మళ్ళీ పుట్టాల్సిందే, మళ్ళీ పుట్టాల్సిందే. ఎప్పటివరకు? అరే దీంట్లో కూడా ఆనందం ఉంటుంది, దీంట్లో కూడా పాజిటివ్ ఉంటుంది అనేంతవరకు. ఈ మధ్యలో మనం చూస్తున్నాం, పేపర్లు చూసినా, టీవీలు చూసినా, ఒక రిలీజియన్ని తిడుతుంటారు, పుడతాడు నెక్స్ట్ జన్మలో. ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది, ఏం చూసినా ముస్లిం అంటాడు అనమాట. ఆ నెక్స్ట్ జన్మ ముస్లింగా పుడతాడు ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఏదైతే ద్వేషిస్తారో అది మీరు ఇంకా అట్రాక్ట్ చేస్తారు, ఇంకా ఫాస్ట్గా అట్రాక్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ద్వేషం అనేది ఆపేసేయాలి. ఒకానొక జన్మలో నేను ముస్లింగా కూడా పుట్టినాను అనమాట. కొంతమంది చూస్తుంటే వాళ్ళు చాలా నాలెడ్జబుల్గా ఉంటారు, కానీ వాళ్ళు ఆ ద్వేషం వల్ల వాళ్ళ దాంట్లో ఇరుక్కపోతారనమాట. కొంతమంది ఉంటారనమాట, క్రిస్టియన్గా ఉంటారు వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళందరూ ఫ్యామిలీ మొత్తం హిందువే, వీళ్ళొక్కరే క్రిస్టియన్ అనమాట. ఎందుకు అట్లా ఉన్నారంటే ద్వేషం, పోయిన జన్మలో క్రిస్టియానిటీ మీద ద్వేషం ఉండి ఉండి ఇట్లా పుడతారనమాట. సో ద్వేషం ఉండద్దు దేని మీద కూడా. సో మీ పర్పస్ డైవర్ట్ అయిపోతుంది. మీరు ఎందుకు పుట్టినారు, మీరు ఏం చేయాలి, ఏం చేస్తే మీరు ఎంజాయ్ చేస్తారు, దీని మీద మీరు ఫోకస్ పెడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేస్తుండాలి. ఎంజాయ్మెంట్ అనేది ఇంప్రూవైజ్ చేస్తూ ఉండాలి. సో నేను టాపిక్ డైవర్ట్ అవుతుంది, కానీ ఓకే, మనం విల్ పవర్కే వచ్చేద్దాము. ఓకే, సో నాకు ఇక్కడ విల్ పవర్ లేదని ఎంతమంది అనుకుంటున్నారు? నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను అని ఎంతమంది అనుకుంటున్నారు ఇక్కడ? 1 2 అంతేనా? 3 అంతేనా? మీ అందరూ కాన్ఫిడెంటా? యూ కెన్ అచీవ్ ఎనీథింగా? చెప్పండి. కొంతవరకు జరుగుతుంది. ఓకే, వెరీ గుడ్. కొంతవరకు జరుగుతుంది కానీ మొత్తం జరగదు. కొంతమందిని చూస్తే అరే వీడేంద్రా ఇంత ఈజీగా చేసేస్తున్నారు అని అనుకుంటామా మనం? వీడేంద్రా ఇంత హ్యాపీగా ఉన్నారు, అంతా అయిపోతుంది, వాడు అనుకున్నట్టు అయిపోతుంది, నాకెందుకు కావట్లేదు అని అనుకుంటామా? అట్లా అనుకునే వాళ్ళు ఉన్నారా, లేకపోతే అందరు పర్ఫెక్ట్గా ఉన్నారా? ఉన్నారు కదా. సో పక్కన వాళ్ళు మంచిగా అయిపోతున్నారు, మనం ఎందుకు కావట్లే? మనం ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకున్నాం అనుకోండి, అక్కడ కొంతమందికి ఫాస్ట్గా నేర్చేసుకుంటారు, మనం ఎందుకు లేము అని మనం ఫీల్ అవుతుంటాం చాలామంది. కొంతమంది సమస్యలు వింటుంటారు అనమాట. వాళ్ళు ఏమంటారంటే, సార్ మీకు తెలియదు సార్ నేను ఎంత బాధపడుతున్నానో, నీకేం తెలుసు సార్, మీరు ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని అని అంటారు అనమాట. ఏదన్నా ఫిజికల్ ప్రాబ్లం ఉందనుకోండి, హెల్త్ ప్రాబ్లం ఉందనుకోండి, నాకు అనుభవించేటోడికి నాకు తెలుసు సార్, మీకేం తెలుసు అంటారు ఇట్లా. సో దాంట్లో మిస్టేక్ ఉంది, ఎవరైనా చెప్పగలరా? నేను నాకెంత ఇంత కష్టం ఉంది మీకు తెలియదు అని చెప్పే దాంట్లో అంటే ఇప్పుడు నేను విల్ పవర్ గురించి చెప్తున్నా సార్, అనుభవించేటోళ్ళు మాకు వినేటోని నేను అట్లా ఇంత ఈజీగా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతారు, అనుకుంటే అయిపోతుందని. ఎక్కడ అయిపోతుంది, ఇప్పటివరకు అయిందా
అని నేను అనుకునేవాడిని అనమాట. సో దాంట్లో ఒక మిస్టేక్ ఉంది, అదే థింక్ చేస్తుంటారు. ఇంకా ఏంది ఏంది పర్పస్ ఆఫ్ లైఫ్, ఇట్లా బాధపడమా? ఇంకోటి రాసుకోండి మేడం, మంచి రాసుకుంటుంటే వెళ్ళిపోయిందా మేడం, మంచి క్యూట్ గుర్తుకొచ్చింది. మనము ఏడవడానికి భూమి మీదకి రాలేదు, ఆ మేడం వచ్చినప్పుడు మళ్ళీ గుర్తు చేయండి. పాపం మంచిగా రాసుకుంటున్నారు, రాసుకోవాలి సార్ మీరంతా, లేకపోతే ఇట్లా వెళ్ళిపోతుంది అని బౌన్సర్ ఎట్లా వెళ్ళిపోతుంది, ఇట్లా తల నుంచి అటు వెళ్ళిపోతాయి నేను చెప్పే సబ్జెక్ట్ అంతా. ఇప్పుడు రాసుకున్నారనుకోండి, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు తీసినా కానీ మీకు బాగా హెల్ప్ అవుతుంది. మనం ఏమనుకుంటామంటే మనం మంచిగా తెలుసు, మనం పర్ఫెక్ట్ విన్నాం అనుకుంటాం. ఏమి లే, నేను గ్యారంటీ ఇస్తా, మీకు ఏం ఎక్కలేదని నేను గ్యారంటీ ఇస్తాను. 2 గంటలు చెప్పినా కానీ మీకు ఏం ఎక్కదు, నేను గ్యారంటీ ఇస్తా. ఎందుకు చెప్పండి? ఎక్స్పీరియన్స్. క్లాస్ పెట్టండి సార్కి. నేను సేత్ బుక్ చదువుతుంటాను అనమాట, దాంట్లో కోట్లు ఉంటాయి. నేను 2 సంవత్సరాలు అవుతుంది పెట్టి నా వాట్సాప్ స్టేటస్లో. ఈరోజు ఓపెన్ చేసి చూస్తే ఇంకో కొత్తగా అర్థమవుతుంది నాకు. అదే సబ్జెక్టు, అదే పాయింట్, అదే వర్డ్స్ ఈరోజు కొత్తగా అర్థమవుతుంది. అట్లనే మీకు కూడా ఈ రికార్డింగ్ అవుతుంది కదా సార్, మీరు 2 సంవత్సరాల తర్వాత కూడా ఇదే వినండి, మీకు ఇంకో కొత్తగా అర్థమవుతుంది ఇదే సబ్జెక్టు. ఎందుకంటే మీ అండర్స్టాండింగ్ మారుతుంటుంది అనమాట, మెచ్యూరిటీ వస్తుంటుంది, లెవెల్ మారుతుంటుంది. అదే సబ్జెక్ట్ ఇంకో రకంగా అర్థమవుతుంది. అట్లా రాసుకోండి, ఈ రోజు నుంచి బుక్ తెరిచి రాసుకోండి, సరేనా? ఎంతమంది రాసుకుంటారు? చేతులు ఎత్తండి. ఎంత? అబ్బా, అందరు ఎత్తిండ్రే. రాసుకోండి. మీలాగానే నేను కూడా ఉండే మూర్ఖునిలాగా వచ్చి వినేటోడిని, నాకు అన్నీ తెలుసు అనుకునేటోడిని అనమాట. నాకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అనుకునేటోడిని. ఇప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడు తెలుసుకుంటున్నాను. నేను ఇన్నేళ్ళకి తెలుసుకుంటున్నాను, అరే బాబు ఏదైనా మంచిది ఏదైనా పాయింట్ ఉంటే రాసేసుకోవాలి అని. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, నాకు మెడిటేషన్లో కానీ ఎక్కడ వచ్చినా బుక్ తెరిచి రాసేస్తా అనమాట, ఆ మెసేజ్ రాసేస్తా. సో మేడం కోసం మళ్ళీ ఒకసారి చెప్తాను, మేడం రాసుకుంటున్నారు, అట్లా చేయాలి అందరు, ఓకేనా? మనము ఏడవడానికి ఈ భూమి మీదకి రాలేదు, గుర్తుపెట్టుకుని రాయండి. మేడం రావట్లేదా? అయిపోయిందా? ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏడవడానికి ఈ భూమి మీదకి రాలేదు, ఏదైనా సాధించడానికి వచ్చినాం. అది ఎలాంటిదైనా కానివ్వండి, మీరు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే అవుతారు, కాకపోతే దానికి పని చేయాలి, త్రికరణ శుద్ధిగా చేయాలి. ఏదైనా నాకు నడుము నొప్పులు ఉన్నాయి, నాకు కాలు నొప్పులు ఉన్నాయి, నాకు ఆ నొప్పి ఉంది, ముసలోళ్ళు అయితే బీపీ వస్తుంది, నాకు షుగర్ వస్తుంది, మోకాలు నొప్పులు వస్తాయి అనుకుంటే వస్తాయి, మీకు ఖచ్చితంగా వస్తుంది. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఎంతమంది విన్నారు ఇక్కడ? చాలా తక్కువ మందే ఉన్నారు. ప్రతిసారి చెప్తుంటాడు మాస్టర్స్, నాకు తెలిసి ప్రతి ఒక్క మాస్టర్ చెప్తాడు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మాస్టర్. మీరు క్లాసులు వింటున్నారా? ఊరికే ధ్యానమేనా 21 డేస్ నుంచి? క్లాసులు వింటున్నారా? ఇది ఎవరు వినలేదు, ఎవరు చెప్పలేదా? మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు. వినలేదా ఎవరు? విన్నారు కదా, మరి ఏం చేయలేపలేదు అంటే ఇంగ్లీష్లో చెప్పినానా? వెంటనే ట్రిగర్ కాలేదా? యద్భావం తద్భవతి, విన్నారు కదా. సో ఇంతకుముందు నేను ఒక క్వశ్చన్ వేసిన. ఏం క్వశ్చన్ వేసిన? సార్ పక్కన వాళ్ళు ఎందుకు ఎంజాయ్ చేస్తుంటారు, నేను అనుకున్నది ఎందుకు సాధించలేను? దానికి ఆన్సర్ ఇదే, మీ భావన, మీ ఆలోచన విధానం. మీరు ఏమనుకుంటారంటే ఇది కష్టం అనుకుంటారు అనమాట, అందుకనే మీకు కష్టం. మ్యాథ్స్ వాడు కష్టపడి చేస్తుంటాడు అనమాట, వాడికి ఎప్పటికీ కాదు మ్యాథ్స్ రాదు. ఎందుకంటే వాడు ఫీలింగ్ అట్లుంది, ఇది కష్టమైన సబ్జెక్ట్ అనే ఫీలింగ్ ఉంది. మీకు కూడా డబ్బులు సంపాదించడం కష్టం అని ఫీలింగ్లో ఉన్నారనుకోండి, మీకు ఖచ్చితంగా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మీ భావనలు అట్లున్నాయి. మీ భావనలు మార్చుకున్నారనుకోండి, మీ ఫిజికల్ లైఫ్ కూడా మారిపోతుంది. బట్ ధ్యానం కష్టం రా అనుకున్నారనుకోండి, కష్టంగానే ఉంటుంది మీకు. ధ్యానం సెట్ కాదు మీకు. ఈజీ, నేను కళ్ళు మూసుకుంటే ధ్యానంలోకి వెళ్ళిపోతా, ఇట్లా చిట్కేస్తే ధ్యానంలోకి వెళ్ళిపోతా అని మీరు అనుకున్నారనుకోండి, అవుతుంది. ఇట్లా రిపీటెడ్గా అనుకుంటే అయ్యిందా అని క్వశ్చన్ వేయద్దు, రిపీటెడ్గా అనుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇన్నేళ్ళ నుంచి మీ చిన్నప్పటి నుంచి చెత్త వేసుకుని ఉన్నారు, దరిద్రం వేసుకున్నారనమాట. పేపర్లు చూసుకుంటా, టీవీలు చూసుకుంటా, నువ్వు చేత కాదు, నువ్వు చేయలేవు. విధిరాత, ఎంతమంది నమ్ముతారు విధిరాతని? ఒక భగవంతుడు మనకు రాసి పెట్టినారు, ఓకే, ఇద్దరేనా?
ముగ్గురు, నలుగురు, అంతేనా? అందరు విధిరాత, ఎవరికి నమ్మకం లేదా బ్రహ్మరాత మీద? అదే మరి ఎవరు రాస్తారు మరి మన లైఫ్ని? ఇంత క్లారిటీ ఉంది అయితే. కొంతమందే లేరు, ఓకే, వాళ్ళు కూడా అవుతారులేండి, వచ్చేస్తారు. మన లైఫ్ని మనమే మార్చుకుంటాం. మరి ఫ్యూచర్లో చెప్తారు కదా సార్, అవి ఫ్యూచర్లో ఇట్లా అయిపోతుంది, అట్లా అయిపోతుంది, మనం మునిగిపోతాం, మనం చచ్చిపోతాం. బ్రహ్మరాత ఇంకేందో అంటారు, ఫ్యూచర్ ప్రెడిక్షన్, ఇంకేదో జాతకం, అదే ఓడి కుడతారు. జాతకాలు ఎంతమంది ఇక్కడ ఉన్నారు జాతకం లేకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు? పెళ్ళే చేసుకోలేదు. ఓకే, ఎంతమంది పెళ్లి కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు చెప్పండి. ఓ మా బోయ్, 80%. ఓకే, పెళ్ళి అయిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, అయితే 10% ఉన్నారు. ఓకే ఓకే అయితే మన లైఫ్ని మనమే సృష్టించుకుంటాం. ప్రతి ఒక్క క్షణం సృష్టించుకుంటాం. మీకు తెలుసో తెలియదు, ప్రతి ఒక్క క్షణం మీ బాడీలో ఏమైనా పెయిన్స్ వచ్చినా, మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అది మీ సృష్టి వల్లనే. మీకు నడుము నొప్పులు వచ్చినా, రోడ్డు బాగాలే, బైక్ బాగాలే, ఇవన్నీ చాగాని మాటలు అనమాట. మీరే సృష్టించుకున్నారు. మన చాతగాని తనాన్ని మనం ఏం చేస్తామంటే పక్కన వాళ్ళ మీద తోసేస్తాం అనమాట. ప్రైమ్ మినిస్టర్ తప్పు, చీఫ్ మినిస్టర్ తప్పు, లేకపోతే నాకు చదివించలేదు మా టీచర్ది తప్పు, లేకపోతే మా నాన్న డబ్బులు ఇవ్వలేదు, మా అమ్మ ఇది చేయలేదు, ఇట్లా పక్కన వాళ్ళ మీద తోసేస్తున్నమాట. ఫస్ట్ మీరు ఏం నేర్చుకోవాలంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మీ లైఫ్కి మీరే రెస్పాన్సిబుల్. ఈ భూమి మీద ఎవ్వడు రెస్పాన్సిబుల్ కాదు. మీకు ఏం జరిగినా, ఏ చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు, మీ ఫెయిల్యూర్స్ నుంచి చిన్న చిన్న అన్కంఫర్టబుల్ ఫీలింగ్లు ఉన్నా, ఏది ఉన్నా కానీ మీరే రెస్పాన్సిబుల్. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం అది. ఇది సత్యం. ఎందుకంటే మీ భావనలనే మీరు సృష్టిస్తారు. మీ భావనల ద్వారా యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మీ రియాలిటీ సృష్టిస్తారు. సో దీన్ని మార్చుకున్నారనుకోండి, ఏదైనా మార్చేయచ్చు అనమాట. టీవీ ప్రోగ్రామ్ మారుతామా రిమోట్ తీసుకొని? ఎంతమంది టీవీలు చూస్తారు? అందరు చూస్తారు కదా. యూట్యూబ్ ఇట్లా నచ్చలేదు అనుకోండి, టక్ టక్ తీసేసి ఇంకోటి పెడతామా? అట్లా లైఫ్ని కూడా ఇట్లా చిట్కేస్తే మార్చేయచ్చు. అంత శక్తి మనకుంది. ఒక్క క్షణంలో మార్చేయచ్చు. అంత పవర్ ఉంది మనకు, అన్లిమిటెడ్ పవర్. అందుకనే స్వాధ్యాయం అనేది ఇంపార్టెంట్. అంటే మనని మనం అధ్యయనం చేసుకోవాలన్నమాట. స్వ అధ్యయనం. మనం ఏం చేస్తున్నాము, ఎట్లున్నాము, మన ఆలోచనలు ఎట్లున్నాయి, మన భావనలు ఎట్లున్నాయి. దరిద్రం ఉంటే దరిద్రమే ఉంటుంది మన జీవితం అంతా. సో ఏ పని చేసినా కానీ త్రికరణ శుద్ధిగా చేయాలి. త్రికరణ శుద్ధి అంటే ఎవరైనా చెప్పగలరా? కాయ, వాచ, మనస్సు. కాయ అంటే చేసే పనులు. వెరీ గుడ్. వాచ అంటే మాటలు. మనసు అంటే దృష్టి కాదు, ఆలోచన. వర్డ్ డెఫినేషన్ చెప్పేసి పర్ఫెక్ట్గా, దాని డీపర్ మీనింగ్ తెలుసుకోవాలి. మనస వాచ కర్మణ. మనసు అంటే ఆలోచనలు, వాచ అంటే మాటలు. అవునా? అవునా? మనము ఆలోచనల గురించి మనం చాలామంది డిస్కస్ చేసి ఉంటారు కదా, ఈ పాటికి క్లాసెస్ విన్నారు కదా అందరూ. మాటలు ఒక వేమన పద్యం చెప్తా అనమాట. రాసుకోండి, ఎవరైనా బుక్కులు ఎవరైనా ఉంటే రాసుకోండి. లేడు లేడనినా లేనే లేడు, కాడు కాడనినా కానే కాదు, తోడు తోడగిన తోడనే తోడగు, విశ్వదాభిరామ వినురవేమ. వేమనకు ఒకసారి క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ చెప్తున్నాను. చూడండి, ఒక్క మాటలో మొత్తం చెప్పేసిండు మీ లైఫ్ ఎట్లుంటుంది. లేడు 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 అని మాట్లాడి అనుకో, వాడికి కన్వర్టర్ అనమాట. ఏదైనా నాకు చేత కాదు, నేను చేయలేను. కాడు కాడనినా కానే కాదు, నాకు చేత కాదు, నేను చేయలేను అంటే కాదు, అంతే, మీ వల్ల కాదు. ఏదైనా ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ చేయాలి అంటే పాజిటివ్ మాటలు మాట్లాడాలి. నేను చేస్తా, నేను చేయగలను, నాకు అంత పవర్ ఉంది. దాంతోపాటు మనస్సు కూడా అంతే పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. నేను చేస్తాను. ఎప్పుడైనా నాకు కావాలి అని అడగద్దు. అర్థమవుతుందా? ఏమనుకోవాలి మరి? కావాలి అన్నది అనుకుంటే చెయ్యాలి అనుకోవాలి, ఇంకా అవుతుంది అనుకోవాలి, ఇంకా అవ్వాలి, ఇంకా ఇవన్నీ కోరికలే. అవునా కదా? అయిపోయింది అనుకోవాలి. ఒకసారి క్లాప్స్ కొట్టండి మేడంకి.
కావాలి అనుకోవద్దు అనమాట. ఒకసారి ఏమైందంటే నేను ఇందామని చెప్పినా కదా మనం సగం సగం అర్థం చేసుకుంటామని. నేను ఒకసారి చాలాసార్లు ఇట్లనే ఒక క్లాస్ చెప్పిన, కావాలి అనుకోవద్దు మనకు ఆల్రెడీ ఉంది అనుకోవాలి అని. ఒక ఆమె అంటది కాల్ చేసి, సార్ మీరు ఏం కోరికలు కోరద్దు అంటారు కదా సార్ అంటది. నేను షాక్ అయిపోయినా, ఏంద్రా ఇది నేనేం చెప్పినా మీకు ఏమర్థం, ఏమమ్మా తల్లి నేను ఎప్పుడు అన్నాను చెప్పు చెప్పు చెప్పంటే 15 నిమిషాల దాకా ఒక్కొక్కటి చెప్పుకుంటూ మీరు కావాలి అనద్దు అన్నారు కదా సార్ అన్నాడు. అంటే సగమే అర్థం చేసుకుని చూడండి. దాని తర్వాత విషయం మర్చిపోయింది. కావాలి అనుకోవద్దన్నా, దాని తర్వాత విషయం ఏం చెప్పినా, ఆల్రెడీ నా దగ్గర ఉంది అనుకోవాలి. మీ భావనలు ఎట్లుంటాయో అట్లనే అవుతుంది అనమాట. ఏదైనా డబ్బులైనా, ఆస్తి అయినా, ఆరోగ్యమైన, ప్రశాంతత అయినా కావాలి అనుకోవద్దు, ఉంది అనుకోవాలి. నా దగ్గర ఉంది. అర్థమవుతుంది మాస్టర్? మీ సబ్కాన్షియస్ మైండ్కి కరెక్ట్ మెసేజ్ ఇవ్వాలి. మీ సబ్కాన్షియస్ మైండ్ మీరు ఏం చెప్తే అదే చేసేస్తుంది అనమాట. మీరు ఏం ఆలోచిస్తే అదే చేస్తుంది. కావాలి కావాలి అంటే అర్థమైంది చెప్పండి. ప్రెజెంట్ లేదు కదా, లేదు కదా, లేదు లేదనినా లేనే లేదు, అయిపోయా, ఫినిష్. ఇంకెక్కడ మీరు అనుకున్న సాధిస్తారు. ఇది మీ ప్రాబ్లం. అర్థమవుతుందా? మీ ప్రాబ్లం ఏంది అంటే మా లేదు అనుకుంటారు అనమాట. మనసుని దాన్ని మనం ఆడించాలి, ఆట ఆడించాలి. ఎప్పుడైనా ఏదైనా కనబడి మనకు లేదని ఫీలింగ్ వచ్చి ఉంది నాకు అన్నీ ఉంది అనాలి. దెబ్బ కొడుతున్నాడు అనుకోండి, ఒక సినిమా ఉంటుంది అనమాట. ఏం సినిమా అది, అంగ్రేజ్లో ఉంటుంది అనమాట. వాడు ఆటో ఎక్కుతుంటే వెనక నుంచి కొడుతుంటారు, పటా పటా కొడుతుంటారు అనమాట. ఏం దెబ్బలేదు, ఏం లేదు, నడుపు ఆటో నడుపు అంటారు అనమాట. అట్లా జీవితంలో కూడా వెనకాల నుంచి పడుతున్నాడు, ఏం లేదు హ్యాపీగా ఉన్నాం అంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే మీ నెగటివ్ నుంచి పాజిటివ్కి వస్తారు. అప్పుడు నిజంగానే మీకు ఏం దెబ్బలు తగలవు. అర్థమవుతుంది మాస్టర్? ఏదైనా కొత్త టెక్నాలజీకి వెళ్ళిండు అనుకోండి, నేర్చుకోవద్దు, నాకు ఆల్రెడీ తెలుసు అని ట్రై చేస్తూ ఉండాలి. అర్థమవుతుందా? నాకు తెలియదు టెక్నాలజీ అంటే తెలియకుండా అయిపోతుంది. కొత్త సబ్జెక్ట్ ఏదో వచ్చింది, మీరు ఏదైనా కొత్త ప్రిపేర్ అవుతున్నారు అనుకో, అందరు జాబ్ చేసే 80% జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా. కొత్తగా ఏదన్నా పెట్టిననుకోండి, ఫస్ట్ మనం ఏమంటాం, ఈ దరిద్రుడు నాకే ఎందుకు ఇచ్చిండ్రా అనుకుంటాం, ఈ మేనేజర్ నాకే ఇచ్చిండు, నాకే ఇన్ని కష్టాలు ఎందుకు అనుకుంటాం అనమాట. దీంట్లో ప్రాబ్లం ఏం చెప్పండి? కష్టం అనుకోవడం ప్రాబ్లం. ఇది ఈజీ, వాడి మొహం వాడు రాకపోతే నేను చేసి పెడతా అని అనుకున్నారు అనుకోండి, ఈజీ అయిపోతుంది. ఎప్పుడైనా కానీ ఎంత టఫ్ ఉన్నా కానీ మన మైండ్కి అన్లిమిటెడ్ పవర్ ఉంది. ఎంత టఫెస్ట్ భూమి మీద అసలు ఆన్సర్ కానీ కూడా మనం సాధించవచ్చు. మీకు తెలుసో తెలియదు, అన్లిమిటెడ్ పవర్ ఉంది మన మైండ్కి. కరెక్ట్ మనం యూటిలైజ్ చేస్తే చాలు. ఎప్పుడైనా లేదు కాదు నాకే ఎందుకు వచ్చింది, నా దరిద్రమే ఇట్లా అనుకుంటే మీకే వస్తుంది, మీకే కష్టాలు వస్తాయి. ఎప్పుడైనా ఈజీ, ఏ ప్రాబ్లం అయినా ఈజీ, నేను ఈజీగా సాధిస్తా. డబ్బులు సంపాదించడం అనుకోండి, ఈజీగా సంపాదిస్తా. ఇంటర్వ్యూని అనుకోండి, ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేస్తా. నాకు అన్నీ తెలుసు అని చదువుకోకుండా ఉండొద్దు, ప్రిపేర్ కావాలి. అన్నీ తెలుసు అనుకొని ఫీలింగ్ నేను చెప్తున్నా, పని గురించి చెప్పట్లే. పని మీరు 100% చేయాలి, ఏ పనైనా కానివ్వండి. అవునా కదా? మీరు ఎంత దూరం నుంచి, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరం నుంచి వచ్చి ఉంటారు. నేను ఎస్ఆర్ నగర్కి వచ్చేసిన అనుకుంటూ వచ్చేస్తారా? ఏం చేస్తే వస్తారు ఇక్కడికి? నడిస్తే వస్తారు. ఇంకా రావటం, అదే ఎట్లా వస్తారు రావటం అంటే? బైక్ మీద వస్తారు, బస్సు ఎక్కి వస్తారు. అవునా కదా? సార్ చెప్పిండు అనుకుంటే వస్తుందని, ఇక నేను ఏం పని చేయ అంటాడు ఒకడు. అరే ఇదే సగం అర్థం చేసుకోవడం అంటే ఇదే. ఒకడు అంటాడు ఇదే చెప్తే, సార్ రేపు ఒక పిల్లోడు ఉన్నాడు సార్, రేపు ఎగ్జామ్ ఉంది సార్, నాకు వాడికి ఆల్రెడీ అన్నీ వచ్చి అనుకోని వాడు ఎగ్జామ్కి వెళ్ళాడు సార్, వాడు పాస్ అవుతాడా అని అంటున్నాడు. పాస్ అవుతాడా? వాడు అటెంప్టే చేయలేదు, డిబార్ చేస్తారు వాడిని. మీకు ఏది తెలియదో అది చెప్తున్నా, ఏది తెలుసో చెప్పాల్సిన అవసరం లేదు. అవునా కదా? చదువుమని ఒకటి చెప్పాలా ఏంది? చదవాల్సిందే. జాబ్ చేయాలని ఒకటి చెప్పాలి, చెయ్యాలి. కానీ మీ లోపల ఉన్న భావన మార్చాలి, ఫీలింగ్స్ మార్చుకోవాలి. ఆ ఫీలింగ్ మార్చుకున్నాను అనుకోండి, అన్నీ అయిపోతుంది. ఈజీగా అయిపోతుంది అనుకుంటే ఈజీగా అయిపోతుంది అంతే. వాళ్ళకు మీకు డిఫరెన్స్ అదే. సక్సెస్ఫుల్ పర్సన్కి మీకు డిఫరెన్స్ ఏంటి అంటే, దే థింక్ ఇట్ ఈజ్ ఈజీ, మీరు అనుకోవట్లేదు అంతే. ఈరోజు నుంచి మార్చుకుంటారా మీ భావనలు? మాటలు మాత్రము ఈజీగా నాలి, ఆలోచనలు ఈజీగా నాలి, పనులు మాత్రం 100% చేయాలి. అర్థమవుతుందా? డూ యువర్ బెస్ట్.
టోల్టెక్ విజ్డమ్లో 4th పాయింట్ అనమాట, డూ యువర్ బెస్ట్. ఎప్పుడైనా ద బెస్ట్ చేయాలన్నమాట, మీలాగా ఇంకెవ్వరు చేయొద్దు, అట్లా చేయాలి పనులు ఎప్పుడైనా. అర్థమవుతుందా? అల్లు అర్జున్ డ్యాన్స్ చేస్తున్నాడు అనుకోండి, నాలాగా ఎవరు చేయడం డ్యాన్స్ చేస్తాడు, అందుకని అంత మంచి డాన్సర్ అయ్యిండు. మిగతా వాళ్ళు ఎందుకు డాన్సర్ కాలేదు? ఇద్దరిని పక్కన పెట్టండి, ఎన్టీఆర్ని ఇట్లా ఇద్దరు ముగ్గురిని పక్కన పెట్టండి. ఎందుకంటే నాకు డ్యాన్స్ రాదనే ఫీలింగ్లో ఉంటారు వాళ్ళంతా. మనం డ్యాన్స్ రావాలంటే ఏం చేయాలి మరి? అంత పర్ఫెక్ట్గా వాడికంటే మంచిగా చేయాలనుకోండి, ఏం చేయాలి మనం? ప్రాక్టీస్ చేయాలి. ఏమనుకోని ప్రాక్టీస్ చేయాలా? ఒకరొకరు చెప్పండి, అంత మిక్స్ అవుతుంది, నాకేం వినబడట్లే. నేను బెస్ట్ డ్యాన్సర్ అనుకొని చేయాలా? నేను బెస్ట్ డ్యాన్సర్ని అనుకోవాలి. అర్థమవుతుందా? నేను బెస్ట్ డాన్సర్ని అనుకొని డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు డాన్సర్ అవుతారు ఎవరైనా. హృతిక్ రోషన్ కన్నా మంచిగా చేయొచ్చు మనం, వాళ్ళే కాదు మనం కూడా చేయొచ్చు అనుకుంటే. మరి మీరు ఎప్పుడైనా అయినా నన్ను అడగొద్దు, నా టార్గెట్ అది కాదనమాట. నేను 22 years చేసి చేసి ప్రాక్టీస్ చేసి ఇంకా నాకు విసుకొచ్చేసింది అనమాట విల్ పవర్ మీద. అరే దీనికంటే ఇంకేదైనా సబ్జెక్ట్ ఉందా అని పత్రి సార్ని అడిగిన. అంటే పత్రి సార్ ఏమన్నాడంటే నెక్స్ట్ సేవ చేయాలి అన్నాడు అనమాట. అంటే నాకున్న జ్ఞానం నేను పంచాల, నేను ఏం నేర్చుకున్నానో అది మీకు పంచుతున్నా. ఇంకా అదే లెవెల్ అనుకున్నవన్నీ సాధించేసిన, అయిపోయింది. నేను నా యూట్యూబ్లో వెతుకుతా మీకు దొరుకుతుంది. అవన్నీ మళ్ళీ స్టోరీ చెప్పాలంటే ఇంకో గంట అవుతుంది. నేను చిన్నప్పుడు అనమాట. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడే ధ్యానం నేర్చుకున్నాను, 7th 8thలో ఉన్నప్పుడే. ఏది చెప్పినా కానీ నాకు గుర్తుండకపోయేది. అలాంటి సిచ్యువేషన్ నాది, ఒక అనమాట. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఎట్లున్నా అంటే ఏదన్నా సాధించగలను, సాధించినా కూడా, అనుకున్నవన్నీ సాధించినా కూడా. ఇప్పుడు అన్ని చిన్న చిన్న విషయాల మీద పెట్టా అనమాట. బాలపూర్లో ఒక ఇల్లు ఉందన్నమాట. అయితే ఏమైందంటే నేను రోజు పొద్దున్న 6:30కి ఆన్లైన్ క్లాస్ చెప్తుంటా, 5:30 to 6:30. అయితే మా వైఫ్ వినుకుంటా విల్ పవర్ గురించి, నువ్వు అన్నీ అనుకుంటే సాధిస్తావు కదా. మా బాలపూర్లో ఇల్లు ఉంది, రెంట్కి ఇవ్వాలా, 8 నెలల నుంచి పడుందనమాట, అది ఎవరు రావట్లేదు. ఆమె ఏమంటుంది, నువ్వు అనుకున్నవన్నీ సాధిస్తావు కదా, మరి నువ్వు థాట్ పెట్టచ్చు కదా, ఎవరన్నా ఇంటికి వస్తారు కదా అని. ఇట్లాంటి చిన్న చిన్న థాట్లు పెట్టా అంటది. చిన్న రావాలా, 10,000 రావాలా, ఎందుకు? చిల్లర మనకు అవసరం లేదు, 100 కోట్లు రావాలనుకోవాలి, అనుకుంటే 100 కోట్లు వస్తాయి. ఇదే సబ్జెక్ట్ ఒకరికి చెప్పిన అనమాట, 100 కోట్ల గురించి ఒకరికి చెప్పిన. 2 ఏళ్ళ నుంచి నాకు కాల్ చేస్తాడు, సార్ అనుకుంటే అవుతుందా సార్? అరే అమ్మ జీవితం ఎదురైంది, అది తలకాయ నొప్పి. 2 ఏళ్ళ నుంచి చెప్తున్నా విల్ పవర్ గురించి, 2 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ అదే క్వశ్చన్, అనుకుంటే అవుతుందా సార్? నాకు కోపం వచ్చింది ఆ రోజు. అసలు నువ్వు ఏం చేసినా చెప్పు అంటే, ఏం చేయలే, ఏం పని చేస్తున్నాడు అదే పని చేస్తున్నాడు. ఏ పని చేస్తున్నాడు అదే పని చేస్తే నీకు ఏం దొరకాలో అదే దొరుకుతుంది. నీకు ఎక్కడ 100 కోట్లు దొరుకుతుంది? దానికి తగినంత చేయాలా పని, ఆలోచనలో ఉండాలా, దాంతోపాటు పని కూడా చేయాలి కదా. కాన్ఫిడెన్స్ ఉంటే సరిపోతుంది. ఏంది రన్నింగ్ రేస్లో నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేనే ఫస్ట్ వస్తా అని రన్నింగ్ రేస్ చేయలేదనుకోండి, రన్నింగ్లో పాల్గొనేదాన్ని, మీరు నంబర్ 1 అవుతారా? మళ్ళీ కామెడీ అనిపిస్తుంది అనమాట. అట్లా మాస్టర్స్ అట్లా ఉంటారు, వింటూ ఉంటారు కానీ చెయ్యారనమాట. అట్లా మీరు కూడా వింటూ ఉంటే మీరు వినడానికే పనికొస్తారు, మీరు పని చేయరు. ఇంకా పని చెయ్యాలా, మాట్లాడాలి, అదే మాట నాకు వచ్చింది, నాకుంది, దాంతోపాటు పని చేస్తున్నారు అనుకోండి, దానికి తగినట్టు చేయాలా. ఒక చిన్న మంట పెడతాం అనమాట, ఏమంటారు మోంబత్తి పెడతాం అనమాట, క్యాండిల్ పెడతాం అనమాట. 2 కిలోల రైస్ తీసుకొచ్చి ఉడికించాలి, ఉడుకుతుందా? ఎందుకు ఉడకదు? పెట్టినాం కదా, మంట పెట్టినాం కదా. నేను ఇప్పుడు మంట గురించి చెప్తున్నా, సరిపోదు కదా. అట్లనే మీ ఎనర్జీ సరిపోవట్లేదు అక్కడ. ధ్యానం పెంచాలా. ఎంతసేపు చేస్తారు ధ్యానం మీరు? 1 hour. ఇంకా 1 hour కన్నా తక్కువ చేసేటప్పుడు ఎంతమంది ఉన్నారు? 1 hour కన్నా తక్కువ చేస్తారా? 15-10 minutes చేస్తారా? ½ an hour చేస్తారా? అంతే. ఇక లైట్ మర్చిపోండి, ఇక మీరు అనుకున్న సాధించరు. ఇక పడుకోండి, మీరు ఇంటికి వెళ్ళి పడుకోండి. మీరు ఎనర్జీస్ ఉండాలా. ఎందుకు జరగవు? చిన్న చాలామందికి చిన్న జరగడం అబ్జర్వ్ చేసిండ్రా? చిన్న అవుతుంటాయి. మనం అనుకుంటే బస్సు రావడము, మనం అనుకుంటే ఎవడో వచ్చి మనకి హెల్ప్ చేయడము, లిఫ్ట్ ఇవ్వడము. మీ చిన్న ఎనర్జీస్కి చిన్నది సరిపోతుంది. మీరు బ్యాంక్ బ్యాలెన్స్ పెంచాలా. అర్ధగంట చేస్తా సార్, కాకపోతే IAS అవుతా సార్. కూర్చోండి, పడుకోండి, అట్లనే నిద్రపోతే అట్లా కలలు కనండి, నేను IAS అయిపోయినా అని. పని చెయ్యాలి, ఎనర్జీస్ పెంచాలి. ధ్యానం అనేది టైం పెంచాలి. 2 గంటలు చేసి 1 నిమిషం ధ్యానంలో కూర్చుంటే కాదు. ధ్యానం అంటే థాట్లెస్కి వెళ్ళాలి.
నో థాట్ స్టేజ్కి వెళ్ళాలి. అంటే ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి. అది ధ్యానం అనమాట. అట్లా అని మీరు ధ్యానం చేయకుండా ఉండొద్దు. సరే సార్ చెప్పింది కదా, మనం 2 గంటలు కావట్లేదు, మనం 10 నిమిషాలు చేస్తాం, అట్ట కాదనమాట. ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఆ స్థితికి రావాలి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఏమనుకుంటారో చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. మేనిఫెస్టేషన్ అంటారు అనమాట. మీరు అనుకున్నవి ఫాస్ట్గా జరిగిపోతుంది. మీ సబ్కాన్షియస్ మైండ్కి ఎంత గట్టిగా ఎంత దగ్గర కనెక్ట్ అవుతారో అంత ఫాస్ట్గా అవుతుంది మేనిఫెస్టేషన్. సో అందుకని చెత్త తీయడానికే ధ్యానం. పనికిరాని చెత్త ఉందన్నమాట. చిన్నప్పటి నుంచి నువ్వు మొద్దు, నువ్వు వేస్ట్ ఫెలో, నువ్వు అది చేయలేవు, ఇది చేయలేవు, ఆ రోగాలు వస్తాయి, ఈ రోగాలు వస్తాయి, బయట తుమ్మితే నీకు వస్తుంది, దగ్గుతే నీకు వస్తుంది, బయట పొల్యూషన్ ఉంది, ఈ చెత్త అనమాట. కరోనా వచ్చింది, వైరస్ 10 వచ్చింది, 20 వచ్చింది, మీరు ఏదో అయిపోతారు, ప్రళయం వస్తుంది, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది. వాళ్ళంతా ఎదవలు అంతా వాళ్ళు టీవీలో కూర్చొని వాళ్ళకి డబ్బులు కావాలి, వాళ్ళు ఏదో చెత్త అంతా చెప్తుంటారు. మనం విని 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 మన లైఫ్లో కూడా అట్లా వేసేసుకున్నాం. బాడీ వీక్ అయిపోతుంది, 60 ఇయర్స్ అయిపోతే 90 ఇయర్స్కి మీరు చచ్చిపోతారు, కడుపు నొప్పి వస్తుంది, వైరస్లు వస్తాయి, బయట ఫుడ్ తింటే అదే అయిపోతావు. ఇవన్నీ వేసుకొని 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 మీరు కూడా అట్లా అయిపోతారు. సో ఫస్ట్ బాణాలు మార్చుకోండి. చెత్త చేయాలి, చెత్త తీయాలంటే ధ్యానం చేయాల్సిందే, ఇంకేం దారలేదు. మెడిటేషన్, అప్పుడే మీ మైండ్ అనేది పవర్ఫుల్ అవుతుంది. ఒకసారి 24 అవర్స్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది ఎట్లుంటుందో. మనకు కడతాలు ఎంతమంది వెళ్ళిండ్రు? 2 3. ఓకే, కడతాలు వెళ్ళండి. ఇప్పుడు 21st వస్తుంది ధ్యాన మహాచక్రం. వెళ్ళి కూర్చోండి, మినిమం ఒక 3 రోజులైనా కూర్చోండి. మినిమం కూర్చోండి అంటే ఎంజాయ్ చేయొద్దు, ఆ మ్యూజిక్ వినుకుంటా డ్యాన్సులు చేసుకుంటా అట్లా కాదు, ధ్యానంలో కూర్చోవాలి. అర్థమవుతుందా? ఎంత ధ్యానంలో కూర్చుంటారో, ఎంతసేపు కూర్చుంటారో అంత మీ ఎనర్జీస్ పెరుగుతుంది. ఎంత ఎనర్జీస్ పెరుగుతుందో అంత ఫాస్ట్గా మీది మేనిఫెస్ట్ అవుతుంది. అంటే నేను ఓన్లీ ఆలోచనల గురించి చెప్తున్నా, పని గురించి చెప్పట్లేదు. పని మీరే చేయాలి. గోల్డ్ స్మిత్ 100 కోట్లు సంపాదించాడు, డైమండ్ బిజినెస్ చేయాలి. గోల్డ్ స్మిత్ చేస్తా నేను 100 కోట్లు వచ్చినాయి అనుకుంటా కదా. చదువు బుక్ ముంగడు అయిపోతా, ఐఏఎస్ అయిపోయినా, సార్ అయిపోయింది అనుకున్నాను, నేను ఐఏఎస్ అయిపోయినా అంటే కాదు. చదవాలి, అక్కడ బుక్ ఉంది ముంగట, చదవండి, పని చేయాలి. దాని గురించి అందరినీ కమ్యూనికేట్ కావాలి. ఎవడెవడైతే మీ సర్కిల్ ఉంటుందో అని పెంచుకోవాలన్నమాట. బిజినెస్ చేసి కోట్లు సంపాదించాలంటే బిజినెస్ ఆ సర్కిల్ ఫామ్ చేసుకోవాలి. అదే బిజినెస్ చేసే సర్కిల్ని ఫామ్ చేసుకున్నారనుకోండి, మీకు ఎక్కడెక్కడ ఎట్లా చేయాలి, ఎలా చేయాలనేది గైడెన్స్ ఉంటుంది. మీరు హెల్ప్ చేస్తుంటే మీకు వస్తుంటుంది. డబ్బులు ఎంతమందికి కావాలి? వెరీ గుడ్, ఇప్పుడు క్లారిటీ ఉంది మీకు. ఎప్పుడు చూసినా భయపడిపోతూ ఉంటారు, అమ్మ సార్ ఏదో అంటాడు. ఏముంది అనుకోవడానికి, ఏముంది? సో మీకు ఏదన్నా కావాలి అంటే ఇవ్వడం నేర్చుకోండి. ఏదైనా మీకు టెక్నాలజీ నేర్పియండి. ఎప్పుడైతే ఇంట్రెస్ట్, డబ్బులు కావాలనుకోండి, ఇవ్వడం నేర్చుకోండి, ధ్యానం చేయడం నేర్చుకోండి. ఏడ్చుకుంటా దానం చేసి సార్ చేసింది కదా ఏడ్చుకుంటూ వేసిన అనుకోండి, ఏడుపు అవుతుంది, మీ బతుకంతా ఏడుపు అవుతుంది. మీ భావనలు మార్చుకోండి, ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఇవ్వండి. కరెంటు కడుతున్నారు అనుకోండి, హ్యాపీగా కట్టండి. ఇక అంత బ్యాచులర్స్ ఉన్నారు కాబట్టి నాకు చాలా నాకు ఫ్యామిలీలో ఎవరు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకు వాళ్ళే పెట్టుకుంటూ ఉంటారు అనమాట. అట్లా కాకుండా మీరు ఏం చేయాలంటే టెక్నిక్, డబ్బులు సంపాదించాలంటే మీకు వచ్చే శాలరీ కానీ ఏదైనా కానీ దాంట్లో 10% ఇవ్వడం నేర్చుకోండి. ఎట్లా ఇస్తారో మీ ఇష్టం, ఎట్లా ఇస్తే మీరు హ్యాపీగా అవుతారు, మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. నేను చెప్తే ఏమవుతుందంటే అది ఒక డైరెక్షన్ వెళ్ళిపోతుంది. మీకు ఎట్లా ఇస్తే మీరు మీ లోపల ఫీలింగ్ హ్యాపీ ఫీల్ అవుతారో అట్లా మీరు చేస్తూ వెళ్ళిపోవాలి. అంటే ఎడ్యుకేషన్ ఉండొచ్చు, మెడిటేషన్ ఉండొచ్చు, ఎట్లనే ఉండొచ్చు, బుక్ కొని ఎవరికన్నా ఇవ్వచ్చు. రకరకాలుగా ఉన్నాయన్నమాట. రకరకాలుగా ఉంటే రకరకాలుగా మీకు అనుభవం వస్తుంది. ఒకటే రకం చేసినట్టు ఒకటే రకమైన అనుభవం వస్తుంది. సో ఇవ్వడం నేర్చుకోండి. ఏదైనా జ్ఞానంగా, ఇప్పుడు నాకు జ్ఞానం కావాలన్నమాట, ఈ డబ్బులు గిబ్బులు ఇవన్నీ వదిలేవాడేసిన నేను ఎప్పుడో అనుకుంటే అయిపోతుంది అనమాట. ఇందులో నేను చెప్పినా కదా, ఆ రెంట్కి రావట్లేదు, ఆమె మా వైఫ్ నాకు ఛాలెంజ్ చేసాను, నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు చేసి పెట్టండి. 2 నెలల్లో చేస్తా అన్న, 2 నెలల్లో వాళ్ళు అన్న చేసిన ఈ వారంలో అని చెప్తున్నాను అనమాట. 2వ వారంలో వచ్చేసినారు. కింద పోర్షన్ పైన పోర్షన్, పైన పోర్షన్ ఎప్పుడు ఇలే 8 నెలలు బట్టి 2 కలిపి ఒకటేసారి తీసేసుకున్నారు వచ్చిన వాళ్ళు. ఒకటేసారి అయిపోయింది, ఫిల్ అయిపోయింది.
సో మీకు ఏం కావాలో అది చెప్పుకోవాలి. లేడు లేడనినా లేనే లేడు, కాడు కాడనినా కానే కాడు. దీన్ని రివర్స్ చేయండి. ఉంది 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 అనుకోండి. మీరు దిమాగ్ పెట్టిన లాజికల్గా ఆలోచించిన అనుకోండి, మీకు అన్ని ఆన్సర్స్ వచ్చేసినట్టు ఇప్పుడే. ఏదైనా ఉంది 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 అనుకోండి, అయింది 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 అని చెప్పుకోండి. ఏం తప్పేముంది? ఎవడన్నా వచ్చి కొడతాడా మిమ్మల్ని? అది అబద్ధం చెప్తున్నారా అంటారా? చెప్పుకోవడంలో ఏముంది? చెప్పుకోవాలి. ఇమాజినేషన్లో ఏముంది? ఎవడన్నా మిమ్మల్ని కొడతారా ఏంది? అట్లా ఇమాజిన్ చేసుకుంటారు అంటారా? అన్నారు. కాబట్టి ఇమాజిన్ చేసుకోవచ్చు. ఉంది ఉంది, నో ఎక్సెప్షన్. యూ హ్యావ్ టు హార్డ్ వర్క్ చేయొద్దు, స్మార్ట్ వర్క్ కూడా చేయొద్దు, హ్యాపీ వర్క్ చేయాలి. అర్థమవుతుందా? ఎంజాయ్ చేయండి, పనిని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఉందా మేడం? మేడం నా ఫేస్ చూస్తుంది. ఓకే, ఇంకా 2-3 చెప్పేసి క్లోజ్ చేసేద్దాం. ఒకటి, మనస వాచ కర్మణ. ఏదైనా నేను ఈజీగా పనైనా ఈ భూమి మీద కష్టమైన పనులు. ఇంకోటి, హెల్ప్కి రెడీగా ఉండాలి, ఈగో ఉండదు. వాడు నాకు ఇక్కడే గుర్తుపెట్టుకోండి. ఇంతమంది కష్టపడితే ఇక్కడ ఒక సెంటర్ మీకు తెలియదు. మీ షర్ట్ అనుకోండి, ఎంత పని చేస్తే మీ చేతికుంటున్నారు చెప్పండి. మీరు అన్న చేతికి నొచ్చుతుంది అంటే ఎంత పడితే ఆ రైస్ మిల్క్ తీసుకురావాలి, మళ్ళీ షాప్కి రావాలి, షాప్ నుంచి మీ దగ్గరికి రావాలి. ఎంతమంది కష్టపడితే వస్తుంది? అవునా కదా? ట్రాన్స్పోర్టేషన్ క్రియేట్ చేయడం. కాబట్టి హెల్ప్కి రెడీగా ఉండండి. యూ కెన్ గెట్ ఫ్రమ్ ఎనీవేర్. నాకు చెప్పేది అని అనుకోవద్దు. అర్థమవుతుందా? చిన్న పిల్లలు వచ్చి చెప్పినా కానీ వినండి. ఓపెన్ మైండ్ ఉండాలి. ఓపెన్ మైండ్ అండ్ ఎంప్టీ మైండ్ అంటే అర్థమైంది. విన్నారా ఎప్పుడన్నా? వినలేదా? విన్నా. ఒక్కరు? ఎంతమంది విన్నారు? ఓపెన్ మైండ్ ఎంప్టీ మైండ్ ఎంతమంది విన్నారు? ఓరే, ఎవరు వినలేదు. ఓపెన్ మైండ్ అంటే ఎంతమంది నేను చెప్పింది అంటే ఎవరు వచ్చినా కానీ యాక్సెప్ట్ చేయండి. ఇది కరెక్టా రాంగ్ అంటే నేను ఏమంటున్నా, ఫాలో కావద్దు, ఇది కరెక్టా కాదా అని ఆలోచించాలి. ఓపెన్ మైండ్. అర్థమవుతుందా? ఎంప్టీ మైండ్ అంటే మైండ్ని ఎంప్టీ చేయడం అంటే ధ్యానమే, చెత్త అంతా క్లీన్ చేయడమే. ఇందాక నేను చెప్పినా కదా, పనికిరాని చెత్త అంతా వేసుకొని ఉంటాం మనం అంతా, అవంతా క్లీన్ చేయడమే ఎంప్టీ మైండ్ అనమాట. ఎంప్టీ చేసి ఉండాలో ఓపెన్ మైండ్ ఉండాలి. మీకు ఉంటాయి. ఎక్కడి నుంచి రావచ్చు, బయట నుంచి హెల్ప్ అడగండి. లోపల ఉన్న మీ సోల్కి హెల్ప్ అడగండి, యాక్షన్ ఇస్తుంది దేంట్లో కానీ. ఆల్టర్నేట్ కరెంట్ ఎవరు క్రియేట్ చేసిండో మీకు తెలుసా? ఎవరు కనిపెట్టిండ్రో ఆల్టర్నేట్ కరెంట్? టెస్లా. ఎంతమంది చెప్పి? ఇద్దరే చెప్తున్నారు. ఎవరు సైన్స్ చదవలేదా? వెరీ గుడ్. ఎవరు చెప్పింది మర్చిపోయినారు? వెరీ గుడ్. అట్లనే ఇప్పుడు నేను చెప్పేది కూడా మర్చిపోతారు మీరు. ఎవరైతే రాసుకోలేదో వాళ్ళు మర్చిపోతారు, రాసుకున్న వాళ్ళు కూడా మర్చిపోతారు. కానీ వాళ్ళకు దారి ఉంది, వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఈ వీడియో ఉంటుంది, ఎప్పుడన్నా ఓపెన్ చేసి చూసుకోండి. మీ అదృష్టం బాగుంది, ఈ వీడియో ఉంది. ఇంకా వేరే సెంటర్స్కి వెళ్తే ఏముండదు, అట్లా వింటారు, అయిపోయా. బౌన్సర్ లాగా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట, అట్లా పక్కనకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి రివైండ్ చేస్తూ ఉండాలి పాజిటివ్ థింగ్స్. ఓపెన్ మైండ్, ఎంప్టీ మైండ్. మీ ఇన్నర్ వాయిస్ని మీరు వినడం ఎప్పుడైతే చేస్తూ ఉంటారో అది డైరెక్షన్ ఇస్తుంది అనమాట, అది క్లూ ఇస్తుంది. ఇట్లా ఇక్కడ నుంచి నేను వేసుకుని బెంగళూరుకి వెళ్తే ఏమొస్తాయి? కర్నూలు వస్తుంది, ఇంకా అనంతపూర్ వస్తుంది, ఇంకా చెక్ పోస్ట్ వస్తుంది. బాగా చెప్తున్నారు. ఇంకా ఆలోచన. నేను పోతున్న మళ్ళీ ఆలోచన అంటే ఆలోచనలు ఉన్నారు, పని చేయలేదు మీరు, పని కూడా చేయాలి కదా, అదే కదా చెప్పు. ఇంకా ఫ్లైట్లో వెళ్తే దిగుతాం. వెళ్ళాలన్నా కూడా ఇక్కడ ఫ్లైట్ ఉండదు కదా, ఎస్ఆర్ఆర్లో ఫ్లైట్ ఉంటుందా? ఎట్లా వెళ్తారు? సరే, అందుకనే బండి అని చెప్పిన, ఇట్లా కౌంటర్లు వేస్తారని, ఇట్లా ఎవరో ఒకరు నాకు వేస్తారని నేను
బండి చెప్పిన ట్రైన్లో వెళ్ళాలి. ఓకే, ట్రైన్ వెళ్ళినా కానీ డైరెక్ట్గా బెంగళూరు వస్తుందా స్టేషన్? అట్లా మనకు డైరెక్ట్ రాదు, మీకు క్లూస్ వస్తాయి అనమాట. స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ దక్కుంటే వెళ్ళాలి. కార్డియా 2 ఎంత సినిమా, వెరీ గుడ్. సినిమాలు చూస్తున్నారా? దాంట్లో కూర్చుంటే డైరెక్ట్గా ఎండింగ్కి వెళ్ళిపోతాడు. అట్లా మీ జీవితం దాన్ని పట్టుకుంటే అది తీరంగానే మీకు డెస్టినేషన్ కాదు, మీకు ఇంకా ఇంకా ఒకటి ఒకటి అది ఎట్లయితే క్లూస్ ఎవరి ఇస్తుంది, మీ ఇన్నర్ ఫీలింగ్స్ ఇస్తుంది అనమాట. ఇట్లా వెళ్ళాలి, ఇట్లా చేయాలి, అట్లా చేసుకుంటున్నారు అనుకోండి, మీ డెస్టినేషన్ వచ్చేస్తుంది. మీరు ఏమనుకుంటే అది సాధిస్తారనమాట. అది రాకపోయినా కూడా మీరు ఎంజాయ్ చేసుకుంటారు, ఇంకెందుకు అవసరం లేదని ఫీల్ వచ్చిన తర్వాత అదంతా ఇష్టం. అది అమ్మో అది మాట్లాడదు, ఇప్పుడు మీరు అనుకున్నది మనం సాధిద్దాం, మనం అనుకున్న ఫస్ట్, దాని తర్వాత ఇంకా వేదాల గురించి మాట్లాడుకుందాం పెద్ద పెద్ద. ఓకేనా? ఏదైనా ఏముండాలి మనకు? త్రికరణ శుద్ధి ఉండాలి. మీ భావన మీ జీవితం అట్లుంటుంది అనుకోవాలి. మనం పెట్టుకోవాలంటే పక్కన చెప్తే నవ్వు కామెంట్, నీ వల్ల అవుతారా అనాలి. వేస్ట్ మీ వేస్ట్, ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఎంటర్టైన్మెంట్ అట్లాంటి టార్గెట్ తను చెప్పింది అనుకోండి, అట్లా మీకు మీరు యూట్ కాదన్నమాట. నేను అవుతా అన్నాడు అనుకోండి, మీరు చేసిన దాంట్లో అన్నారు అనుకోండి. ఎప్పుడైనా కానీ 4 టాక్స్ విన్నారా? 4 ఆఫ్ థాట్స్ ఒకసారి తలుపుతున్నారు, ఎవరు వినలేదు. ఏం మేడం అంత చెప్పాలంటే ఇంత ఉంది, మనకేమో హాఫ్ అన్ అవర్ అన్నీ చెప్పాలండి. నేను మీరు గూగుల్లో హైట్ అనమాట, ఫస్ట్ డిజాస్టర్స్ థాట్స్ చెప్పండి. డిజాస్టర్స్ థాట్స్ థాట్స్ ఎవరు చెప్పింది? మిరాకిల్ మేడం ఎప్పుడు అక్కడే కూర్చుంటారు, అదే ప్లేస్ మేడంది, కాకపోతే అప్పుడు ఆన్సర్లన్నీ అక్కడి నుంచి వస్తాయి. మిరాక్యులస్ థాట్స్. ఓకే మాట్లాడుతుంది, ఎందుకంటే టైం లేదు. మరి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే ఇంకో 2 గంటలు అయిపోతుంది. మిరాకిల్ థాట్ అంటే ఏంది? మిరాకిల్ అంటే ఏంది? బా తెలుగులో చెప్పండి, మిరాకిల్ అంటే ఏంది? ఇంకా ఎవరు చెప్పండి, నాకు ఎవరు కనబడలే. ఎవరు అన్నారు? మీరు అన్నారు అనుకోలేదు. గుర్తుపెట్టుకోండి, యాక్సిడెంట్స్ అనేవి లేవు, అనుకో అనేది ఉండదు. మీరు లోపల ఎక్కడో ఉంటుంది ఆ ఫీలింగ్, ఉండట్లేదు అంతే. ఓకే, ఇంకా ఎక్స్పీరియన్స్ దానికన్నా ఎక్కువ రిజల్ట్ వచ్చిన ఎవరు చెప్పింది? బెస్ట్. ఎంతమంది మీ జీవితంలో చెప్పండి, మంచి చెప్తున్నారు. ఎంతమంది మిమ్మల్ని ఎంతమంది? ఓకే, ఎవరు చేయాలి? అవునా? ఎవరు చెప్పారు? ఓకే, మిరాకిల్ చెప్పండి. అయ్యో నేను ఇది చెప్పేస్తే ఇంకా అయిపోతుంది. ఇంకా మిరాకిల్ అంటే ఏంది? ఎక్స్పెక్టేషన్ కన్నా ఎక్కువ రావడం మిరాకిలా? అన్ఎక్స్పెక్టెడ్. ఇంకా దాన్ని కొత్త టైం మిరాకిల్ అవుతుంది. అది కూడా కష్టపడుతున్నది. ఒక్కసారి క్లాప్ కొట్టండి. మనకు ఊహకి కూడా మనం చెయ్యొచ్చు, సాధించవచ్చు అనమాట.
దట్ ఈస్ కాల్డ్ మిరాకిల్. ఊహకు అందదు, అది చేయాలి మనం. లేదు ఇది మిరాకిల్ అయిపోయిందని సినిమాలు అదేనా? వాళ్ళకి తెలియదు ఎట్లా లైఫ్ ఎట్లుంటుందో తెలియదు వాళ్ళకి, డాక్టర్స్కి. ఇంకా అదొక సబ్జెక్ట్ లేండి, సినిమాలు చూపిస్తుంది మిరాకిల్ అయిపోయింది అనమాట. ఇట్ మిరాకిల్. సో మిరాకిల్ అంటే ఏంటంటే ఊహకు అందదు అనమాట. అలాంటి మనం సాధించాలి. ఇమాజినేషన్కి అందదు అనమాట. మీకు ఇంకోటి చెప్తాను, ఒక 20 years బ్యాక్ అసలు
చేయాలి కానీ 120 140 లాభం మనకు మనం అంటే లాభం కాదు మంచిదే, కానీ అది ఒక్క స్టెప్పే. నెక్స్ట్ రోజు ఇంకోటి తెచ్చుకోవాలా, ఇంకోటి వెళ్తూ ఉండాలి. టార్గెట్ అది ఉండద్దు. ఇంప్రూవైజ్ చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేస్తూ ఉండాలన్నమాట. అర్థమవుతుందా? ఇంకోటి ఏమనుకోవాలా, నేను ఈజీగా చేసేస్తా. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ రికార్డింగ్ వినండి 1 సంవత్సరం తర్వాత, ఎందుకంటే ఖచ్చితంగా మీరు మర్చిపోతారు. నేను ఇస్తా. ఇంకో సంవత్సరం మళ్ళీ వినండి. సరే ఈ పాయింట్ నాకు అప్పుడే 3 సంవత్సరాల మళ్ళీ కనిపిస్తుంది మీకు. అట్లా పాజిటివ్ వింటూ ఉండాలి, క్లాసులు వింటూ ఉండాలి, సజ్జన సాంగత్యం చేస్తూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, స్వాధ్యాయం చేస్తూనే ఉండాలి. అప్పుడు మీరు ఏమనుకుంటారో అది రీచ్ అవుతారు. టార్గెట్లు ఎట్లా పెట్టుకోవాలా, నాకు 10,000 కావాలా, నాకు 20,000 కావాలా, ఇట్లా పెట్టుకోవద్దు. పెట్టుకోవడమే పెద్దది పెట్టుకోవాలా, చేయడమే పెద్దగా చేయాలి పనులు. మాట్లాడడం కూడా పెద్దగా మాట్లాడాలి. మాట్లాడితే ఎవరికైనా నవ్వు అనిపించాలన్నమాట, కామెడీ చేయాలన్నమాట. మా నాన్నతోని ఇది చెప్పేసి మనం క్లోజ్ చేద్దాము. ఒకసారి ఏమైందంటే, అంటే నాకు ఇవన్నీ సబ్జెక్ట్ తెలియదు, నాకు అప్పుడు ఒక ధ్యానం ఒకటే తెలుసు అనమాట. మా నాన్నతో నేను చెప్పిన అనమాట, నేను అంటే ఏదో గొడవ అయిందంటే కారు ఇవ్వమంటే ఇవ్వకపోతుండే. నాకు కోపం వచ్చి నేను ఏమన్నా అంటే, నేను 10 కార్లు కొంటానంటే ఛాలెంజ్ చేసిన అనమాట. ఇది విన్నారా? అసలు నా సబ్జెక్ట్ ఎప్పుడు అంటే నేను చెప్పడం మీరు వినడం లేరు కదా. ఎందుకంటే ఇది ప్రతి క్లాస్లో ఇది ఒకటి చెప్తుంటుంది, ఎందుకో గుర్తుకుంటానమాట. అప్పుడు ఏమైందంటే కారు అంటే ఇవ్వకపోతుండే మా నాన్న, నీకేదైనా ఇచ్చేది అట్లా గొడవ అయ్యేదనమాట. ఇప్పుడు నేనేం చేసిన అంటే, నేను అనుకుంటే 10 కార్లు కొంటా అనగానే కొన్ని చూపించిరా అన్నమాట. చూపిస్తా అని ఇట్లా ఊపు మీద ఉన్నా. మళ్ళీ ఆలోచించిన, ఎందుకురా డబ్బులు వేస్ట్, ఇది దండగా. అప్పుడప్పుడే నేర్చుకుంటున్నా, ఏంది కార్లు కొంటే ఏంది డిప్రిషియేషన్, అవునా కదా? పైసలు ఎవడన్నా ఇన్వెస్ట్ చేస్తాడా కార్ల మీద? డబ్బులు 100 కోట్లు ఉందనుకోండి, 50 లక్షలు పెట్టి కొనొచ్చే, తప్పులేదు. మీ దగ్గరే 20 లక్షలు ఉంది, మీరు 2 కోట్లు పెట్టి కొన్నారంటే మూర్ఖుడు కారు కొంటా అంటే. అర్థమవుతుంది మాస్టర్? డిప్రిషియేషన్ అంటే మీరు 2 కోట్లు పెట్టి కొన్నారనుకోండి, 2 సంవత్సరాలు 1 కోటి అయిపోతుంది, ఇంకో సంవత్సరం 50 లక్షలు అయిపోతుంది. దాని బదులు సెకండ్ హ్యాండ్ కొనుక్కుంటే అయిపోయా. సో నాకు అప్పుడు ఆలోచించినమాట, కారు కొంటే డిప్రిషియేషన్, డబ్బులు అంతా ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు అని నాకు అప్పుడే తెలుసు. సో ఎందుకు ఈ చెత్త మాట మాట్లాడాలి, 10 కార్లు కొంటా ఎందుకని మళ్ళీ ఆలోచించిన. మళ్ళీ నేను చేంజ్ చేసిన అనమాట, 10 కార్లు కాదు, నేను ఇల్లు కడతా అన్న. ఇల్లు కొనడం ఇదే కదా, అప్రిషియేషనే కదా, అవునా కదా, ఇన్వెస్ట్మెంటే కదా. మా నాన్న ఏమన్నాడంటే, నేను 50 ఏళ్ళకు కూడా కట్టలేదురా, నేను ఇంకా ఇంట్రెస్ట్ ఇది కడుతున్నాను, నాకే కాలేదు, నీకేమవుతుందా, చేసి చూపెట్టరా అన్నాడు. ఇప్పుడు ఇది మిరాక్యులస్ థాట్ అనమాట. అర్థమవుతుంది మాస్టర్? చెప్తే ఎవడు నమ్మడు, అట్లాంటివి మనం చేయాలి. ఎవడైతే నమ్మడో అలాంటివి చేయాలన్నమాట. ఓకే, నాకు ఛాలెంజ్ దొరికింది, నేను చిన్నప్పటి నుంచే ఛాలెంజ్ తీసుకుంటుండే, అవన్నీ చెప్తే ఇంకో 2-3 రోజులు అయిపోతుంది. సో ఛాలెంజ్ యాక్సెప్టెడ్, అదే సినిమా ఉంటుంది, తొలి ప్రేమనో ఏదో ఉంటుంది, అదే కదా తొలి ప్రేమనో కదా, ఛాలెంజ్ యాక్సెప్టెడ్ ఏదో అంటాడు, ఏదో యాక్సెప్టెడ్ అంటాడు. సో చలో నేను చేస్తా అన్న. నేను చెప్తూ ఏం చెప్పినంటే, నువ్వు అన్ని నెలల్లో చేసినావు, అది 55 ఏళ్ళు పట్టింది కదా, నేను 2 నెలల్లో చేస్తా అన్న. పెద్ద పీకినోలే మొనగాడు, వాడు ఆడిట్లా తిడతాడు, పెద్ద మొనగాడులే పీకినోలే, చేసి చూపెట్టరా అన్నాడు. 2 ఏళ్ళలో నేను చేసి చూపెట్టిన. 2 ఇయర్స్లో నేను యూఎస్కి పోయినా, డబ్బులు సంపాదించిన, ట్రాన్స్ఫర్ చేసిన, ఇక్కడ ఇల్లు అయిపోయింది హైదరాబాద్లో. సో అది నేను 2 ఏళ్ళు అని చెప్పినా చూడండి, నా లోపలనే అన్నదన్నమాట, అరే నీ మొహానికి అవుతుందిరా, నా లోపల నుంచి కూడా వచ్చింది, నీకు ఉందారా, నీకు అంత టాలెంట్ ఉందారా అని. సో దాన్ని కూడా, మనసును కూడా ఆపేసేయాలి. షటప్ యూ ఇడియట్ అని చెప్పాలన్నమాట. అర్థమవుతుందా? మనసును కూడా ఆపేసేయాలి. అది అంటది, అన్ని చెత్త మాటలన్నీ చెప్తుంది అనమాట, నీ వల్ల అవుతుందా, నువ్వు పీకుతావా, ఇట్లా మాట్లాడుతుంటావు అనమాట. షటప్ అనాలి, డోంట్ టాక్, నేను చెప్పి నేను అనాలి. సో అట్లా
క్వైట్ యువర్ మైండ్ని ఎప్పుడు మనం వింటుంటాం కదా, క్వైట్ చేయాలన్నమాట. క్వైట్ చేయాలంటే ధ్యానం కావాలి. సో మేడం రెడీ అయిపోయింది ఇక్కడ. సో ఓకే, ఇట్లా చెప్పుకుంటూ పోతే వెళ్ళిపోతుంటాయి, ఇట్లా పాయింట్స్ వస్తూనే ఉంటే చెప్పుకుంటూ. నేను 22 years నేర్చుకుంది 2 గంటలు చెప్పాలంటే కష్టము. సరే, క్వైట్ యువర్ మైండ్ అనమాట. అది కూడా చెప్తుంటుంది, నీ వల్ల కాదురా, నువ్వు ఏం చెప్తున్నారో, నీకు ఏమన్నా బుద్ధుందారా, సిగ్గుందారా, ఏం మాట్లాడుతున్నావు, పోయి అద్దంలో చూసుకోరా అని ఇట్లా మాట్లాడుతుంది అనమాట. దాన్ని షటప్ అంటూనే ఉండాలి, అనుకుంటూ నేను చెప్పింది నేను అని చేస్తుండాలన్నమాట. సో 2 yearsలో ఎట్లా అయిపోయింది అంటే, యూఎస్కి వెళ్ళినా, డబ్బులు సంపాదించిన, ట్రాన్స్ఫర్ చేసిన, మా ఇంట్లో ఎవడో హెల్ప్ చేయలేదు, మా మామ అంతా హెల్ప్ చేశారనమాట. ఇక మనం ఇండియాకి కాలు పెట్టేసరికి ఒక ఇల్లు ఉంది రెడీగా, సైన్ చేయడం అంతే, సైన్ చేయడానికి వచ్చిన ఇండియాకి. సో ఇప్పుడు మొన్న ఏదో కొన్నేళ్ల తర్వాత మళ్ళీ ఏదైనా మాట్లాడుతుంటే నాకు కోపం వచ్చాను. నేను 10 ఇల్లు కడతా అన్న. ఈసారి ఛాలెంజ్ రాలే. మా నాన్న విషయం అన్నాడు, అమ్మ నా వీడితో కష్టం రా నాయన, వీడు చెప్తే చేసేస్తాడు. ఇక ఈసారి ఛాలెంజ్ రాలేదనమాట. ఓకేరా అన్నాడు అంతే. ఏమన్నా నీ వల్ల అవుతుందా చూపెట్టు అనలేదు. సో అట్లా చేయాలి, అట్లాంటి టార్గెట్స్ పెట్టుకోవాలి, మిరాక్యులస్ టార్గెట్స్ కూడా మిరాకిల్ ఉండాలా, ఆలోచనలు మిరాకిల్ ఉండాలా, మాటలు మిరాకిల్ ఉండాలా, చిరాకిల్ ఉండాలి. ఒక నిమిషం గుర్తుపోతుండే మీ పెద్దలు చెప్పేటోడు, బండ్లు వేసుకొని వచ్చిన లారీలు ఎక్కి ఒక్కడికి ఇప్పాలంటే ఇక్కడ నుంచి అనంతపూర్ పోయి చెప్పేటోడు అనమాట. పోయి చెప్పి వచ్చేటోడు. అంత కష్టపడ్డాడు కాబట్టి ఇంతమంది ధ్యానులు, ఇంతమంది యోగ. సో చాలా అయ్యేంత వదలదు, పట్టెనే బిగియ పట్టెవలను, పట్టు విడుచుట కన్నా. ఏంది మీరు ఎవరు చదవలేదా? కాపీ కొట్టి చదివినా పాస్ అయినా మీరంతా? ఓకే, గుర్తు చేసుకోండి. అందుకనే పట్టిచుట కన్నా పడిచుట మీరు అంటే చచ్చిపోవడం కాదు. దాని అర్థం ఏంటంటే చచ్చిపోయేంత వారు డై, చెత్త మాట అది. డూ ఐ, డై కూడా వద్దు, డూ అంతే, కంప్లీట్ చేయి అంతే. డై కూడా ఎందుకు సాధించాలి అంతే. సో అట్లుండాలా, ఏదైనా పట్టుకుంటే వదలద్దు, దాన్ని అయిపోయేంత వరకు వదలద్దు ఏదైనా కానీ. సో అట్లా చేసుకుంటూ వెళ్ళాలి. మాటలు కూడా అట్లనే మాట్లాడాలి. ఎవరికైనా చెప్తే నమ్మద్దు అనమాట. అరే మీరు చెప్తూనే ఉండాలి, మీ లోపల కూడా నమ్మదు, ఏమంటున్నారా అని తిడుతుంటుంది, దాన్ని కూడా చెప్తుంటారు. సో ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? సో ఒకసారి మళ్ళీ చెప్పుకుందాము. అందరికీ మిరాక్యులస్ థాట్స్ ఉండాలి, మిరాక్యులస్ వర్డ్స్ ఉండాలి, మాటలు మిరాకిల్గా చేయాలి, పని త్రికరణ శుద్ధిగా ఉండాలి. అర్థమవుతుందా? పని చెయ్యందే ఏది జరగదు. మీ ఎనర్జీ, మీరు అనుకున్నది సాధించకపోతే మీకు ఎనర్జీస్ లేనట్టు. ఎనర్జీస్ పెంచుకోవాలి. ధ్యానం ఎక్కువ చేయాలి, టైం ఎక్కువ పెంచాలి. ధ్యాన స్థితి అంటే ఆలోచన రహిత స్థితి అనేది పెంచుకుంటూ పోవాలి. ధ్యానం చేయడం అంటే కళ్ళు మూసుకొని 1,00,000 ఆలోచనలు ఆలోచించుకుంటే 4 గంటలు కూర్చోవడం కాదు. ఇట్లా కళ్ళు మూసుకుంటే ఇట్లా చిట్కలు వేయగానే ధ్యానంలోకి వెళ్ళిపోవాలన్నమాట. అట్లా తయారు కావాలి మనం. అర్థమవుతుందా? సో ఆ స్థితిలో ఇంక్రీజ్ అవుతున్న కొద్దిగా మీకు ఎనర్జీస్ పెరుగుతాయి, మీరు అనుకున్న సాధిస్తారు, మీరు పని చేస్తుంటే అవుతుంది. ఒక వచ్చేసరికి మీరు అనుకుంటేనే జరిగిపోతుంది అంతా. అది ఇంకా మీరు ఒక యోగి ఆత్మకం చదువుతున్నారు. ఓకే, నేను ఇవన్నీ ఏం చెప్పాను అయితే. ఇవన్నీ వద్దులే, ఫస్ట్ మాట్లాడుకున్నా ఏదైనా సాధిస్తాము. ఈ భూమి బాధలు నాకు చాతాదు, ఎవడో చేసిండు, బ్రహ్మరాత రాసేసిండు, నాకు ఇంతే అయ్యేది, మా తాతకే కాలేదు, నాకే పనికిరాని పడేసాను పక్కన. మీరు ఏమనుకుంటే అది చేయగలరు. అట్లనే మాట్లాడాలి, అట్లనే చేయాలి. లోపల కూడా చెప్తుంటే నీవు కాదు అని దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉండాలి. ఓకేనా? డౌట్స్ ఉన్నాయా? స్కూల్ ఏం కాదు. మన గూగుల్లో ధ్యానీభవ క్లాస్ హిందీలో కూడా మేడం మీనా మేడం, వసుదైక ఫౌండర్ వైఫ్ మీనా మేడం గారు ధ్యానీభవ హిందీ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. సో వారి మాటల్లోనే విందాం. హిందీలో
सो अभी हम यहाँ पे जैसे यहाँ पे तेलुगु में ध्यानी भव सेशंस हो रहे हैं ना. సో ఎలాగైతే ఇక్కడ తెలుగులో ధ్యాని భవ క్లాసెస్ జరుపుకుంటున్నామో సో మన దగ్గర यहाँ पर कुछ तेलुगु हिंदी पीपल भी आ रहे हैं. सो उनके लिए हम ध्यानी भव सप्ताह मीन्स 1 वीक सेशंस वी आर स्टार्टिंग. सो उनके लिए हम ध्यान सप्ताह शुरू कर रहे हैं मंडे से. सो आप लोग, आप सभी लोग, आपके फ्रेंड्स, आपके हॉस्टल के फ्रेंड्स, आपके फ्యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ से షేర్ कीजिएगा. సో మీరు కూడా ఎలాగో ఇక్కడ నాలెడ్జ్ని మీరు గెయిన్ చేస్తున్నారో. ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నామంటే హిందీ వాళ్ళు వస్తున్నారు, కూర్చుంటున్నారు, అక్కడ ఉన్నాడు, వాళ్ళకి అర్థం అవ్వట్లే పాపం. ఒడిశా వాళ్ళు వస్తున్నారు, మహారాష్ట్రియన్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఆ నాలెడ్జ్ అందట్లేదు. 2 రోజులు వస్తున్నారు, డిస్కనెక్ట్ అయిపోతున్నారు. సో ఇలా ఆలోచించి ఇద్దరు వచ్చినా, ముగ్గురు వచ్చినా, నలుగురు వచ్చినా మనమైతే ఆ నాలెడ్జ్ని ఇవ్వాలి వాళ్ళకి. ఆ ఉద్దేశంతో మనము ध्यानी भव हिंदीలో స్టార్ట్ చేస్తున్నాం. सो यहाँ पे जो नॉलेज, यहाँ पे हम तेलुगु में जो यहाँ जो भी मास्टर्स आ रहे हैं, यहाँ पे सीनियर मास्टर तो ज्ञान यहाँ पे दे रहे हैं ना. सो आप सभी तक ये पहुँच, हिंदी लोग जो आ रहे हैं ये नॉलेज पहुँच है ना. सो इसलिए लिया गया है. सो जो भी रिलेटिव्स हैं, वेल विशर्स है, आप सभी को इस इंफॉर्मेशन को शेयर कीजिए. सो मंडे सेम टाइमिंग 6:30 to 7:30 ग्रुप मेडिटेशन यहीं पे रहेगा. आफ्टर दैट 7:30 to 8:30 यहाँ पे तेलुगु सेशन रन होगा. ऊपर हॉल है ना, वहाँ पे हिंदी सेशन स्टार्ट. जैसे यहाँ पे मास्टर्स आ रहे हैं, सेम उसी तरह हमें हिंदी में के लिए हिंदी मांगेंगे. So everyone utilize the process. So ఇది ఎప్పుడు మనము తెలుగులో ఎలా అయితే సక్సెస్ మీన్స్ ఈవెన్ మాస్టర్స్ జరుగుతుంది కదా, ఎంతో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ వెళ్ళిపోతున్నాయి లైవ్లో. అలాగే హిందీ కూడా వెళ్ళాలి. హైదరాబాదీ పీపుల్స్ అందరికీ హిందీ ఎవరైతే హిందీ వాళ్ళు ఉన్నారో అందరికీ ఇది వెళ్ళాలి. కనీసం ఇక్కడ జరుగుతుంది అన్న విషయమైనా తెలియాలి. మీరందరూ దీన్ని కోఆపరేట్ చేస్తేనే మనం ఇది సాధించగలుగుతాం. సో మీ మన ఫ్లైయర్ వచ్చింది గ్రూప్లో, మీ అందరూ కూడా వాట్సాప్, ఫేస్బుక్, ఏదైనా మీడియాని యూజ్ చేసి పోస్ట్ చేయండి. సో ఎక్కువ మందికి అది వెళ్తుంది. ఓకేనా. సో మనకి ఇప్పుడు ఎలాగైతే తెలుగు ఇక్కడ వాట్సాప్ది గ్రూప్ ఉంది కదా, అలానే హిందీది కూడా ఉంది. నేను గ్రూప్లో షేర్ చేస్తాను. సో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీరు ఇందులో అరే ఇది వాట్సాప్ది గ్రూప్, మీరు ఈ లింక్ ఓపెన్ చేయండి, అందులో జాయిన్ అవ్వండి అని చెప్పండి. సో हिंदी का भी व्हाट्सएप ग्रुप है, वहाँ आपको लिंक भेज देंगे, आप उसमें ज्वाइन हो जाइएगा. आपके फ्रेंड्स ग्रुप है ना, आप यहाँ पे में है ना, सो उसी ग्रुप में हम वो पोस्ट करेंगे. आप उस लिंक आधार से आप उसमें ज्वाइन हो जाइए. ठीक है ना. థ్యాంక్ యూ. హిందీలోనే ఎందుకంటే మీరు చెప్పింది అబ్బాయిని అడగండి ఒకసారి. అర్థమైందా? समझ में आ रहा है? नहीं आया ना? ठीक है. అది हिंदी में भी बोलेंगे, इंग्लिश में भी बोलेंगे. इंग्लिश ఉంటే ఇంగ్లీష్ కూడా చెప్పండి. ఇంగ్లీష్ కూడా స్టార్ట్ చేసేద్దాం సార్. మలయాళం కూడా ఉంటే మలయాళం చెప్పండి. ఆన్లైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, ఇన్వైట్ చేసినందుకు. హిందీలో కూడా సాటర్డే సండే. సో నేను నా పని చేస్తూ వచ్చిన అనమాట. లైఫ్ అంటే అట్లనే ఎంజాయ్ చేయాలి. మన పని మనం చేసుకోవాలి. నేను సాఫ్ట్వేర్ చెప్పానా, మేము చెప్పలేదు. సాఫ్ట్వేర్లో 17 years నుంచి చేస్తున్నాను. సో పని వదిలే, ఆ పని ఈ పని నా పని. ఇట్లా లైఫ్ వదలద్దు. మనం అనుకోవాలని చేస్తుంటే ఇట్లా ధ్యానం చెప్పడము,
నెగిటివ్ మాట్లాడుతుంటారు అన్నమాట కొంతమంది. ఆపేస్తా చడకని ఆపేస్తాను అనమాట. ఏమంటాడు పాపం అంటే రోజు ఆఫీస్ రావాలా, మా ఆఫీస్లో 3 days ఉందన్నమాట, రోజు రావాలబ్బా, ఏదైనా ఎమర్జెన్సీ అంటాడు అనమాట. అట్లా 2 నెలలు చెప్పాడు కంటిన్యూస్గా. 3 ఎమర్జెన్సీ వచ్చింది, పెట్టిండు అనమాట. ఆయన ఏమంటాడు, నేను అట్లా రోజు వచ్చినందుకే ఇట్లా అయింది అంటాడు, ఇట్లా నేను యూజ్ చేసుకున్నా అంటాడు. దట్స్ నాట్ కరెక్ట్. నువ్వు చెప్పి అది తెచ్చుకున్నావు, దరిద్రం తెచ్చుకున్నావు. నేను ఎమర్జెన్సీ అని మాట్లాడినావు కాబట్టి నీకు ఎమర్జెన్సీ వచ్చింది. ఆ చెత్త మాటలు ఆపరా బాబు అని నేను చెప్తున్నాను అనమాట. అట్లా చెప్తూ ఉంటా, దొరికిన వాళ్ళకి దొరికినట్టు చెప్తా. అదృష్టం ఉంటే ధ్యానం వస్తారు. అదృష్టం, మీరంతా అదృష్టం. మళ్ళీ ఒకసారి మీరు ఎంతో ఉండే తర్వాత ఎవరితో కంపేర్ అయిపోతుంది. మీరు ఎంత హ్యాపీ వాళ్ళు సాధిస్తారు, అనుకున్న సాధిస్తారు, కానీ మీలాగా ఎంజాయ్ అర్థమవుతుంది మాస్టర్. డౌట్స్ ఏం లేవా? ఇంత క్లారిటీగా చెప్పాను. చెప్పి నా టార్గెట్, నా ఇంకో 2 గంటలు 3 గంటలు చెప్పుకుంటే ఇంకో 4 గంటలు కూడా చెప్తాను అనమాట. చెప్పుకుంటే వెళ్ళిపోతా, అంటే లైక్ క్లాసులు చెప్పి. సో ఆన్లైన్ 5:30 to 6:30 నేను చెప్తుంటాను ధ్యానం ఇదంతా. డౌట్ నాకు ఒక్కొక్కటి అనమాట, ఇట్లా మెడిటేషన్ సెట్ అనమాట. వాళ్ళు నిజంగా లోపలికి అర్థం కాదు నాకు. అదే నేను కొత్త వాళ్ళకి చెప్పిన అనుకో, ఒకసారి ఏమైంది, మొన్న హాస్పిటల్ది న్యాచురల్ హాస్పిటల్కి వెళ్ళిన అనమాట. అయితే చెప్పుకుంటే ఏం చెప్పిన అంటే, మీకు బీపీ ఉన్నాయి, మీరు లైఫ్లో తీపిగా అంటే లైఫ్ని మీరు పిచ్చినారు ఉంటారు అన్న వాడి ఇంకా అనమాట. నేను పిచ్చిన, నేను నెలకు 50,000 ఖర్చు పెడతాను అనమాట. దగ్గర ఇట్లా ఇదైపోతున్నాడు, ఎమోషనల్ అయిపోతున్నాడు. సో నేను చెప్పిన మీకు ఏదంటే ఇవ్వడం ఎవరు చెప్పట్లేదు, చూసినా ఇప్పుడు మీకు ఎక్కడెక్కడ ఉంటుంది. సో నో నెగటివ్, కానీ ఇస్తూ ఉంటే వస్తుంటుంది, పంచితే అట్లా వాళ్ళు ఇవ్వడం నేర్చుకోలేదు వాళ్ళు. అందుకే అది పిచ్చాను, అంతేగాని 50,000 పెట్టినా నువ్వు 50 నెలకు అని కానీ పెట్టుకున్నాడు. అది స్వార్థం అవుతుంది. పక్కన వాళ్ళకి ఇవ్వాలి, ఈతల వల్ల వాళ్ళు డవాలి. ఇది ఇంకో సబ్జెక్ట్ అనమాట. ఇదంతా మనం పక్కన పెడతాం. అంటే ఏమంటే అట్లా డౌట్స్ అడుగుతుంటే మనం ఇంకా క్లారిటీగా చెప్తాం, ఇంకా డెప్త్గా వెళ్తాం అనమాట. అట్లా వదిలేస్తాం అనుకోండి, అట్లా చెప్పండి. ఓకే, నివారించద్దు, ఇంకా ఆవలించండి. ఆవలింతలు అనేది ఆక్సిజన్, బాడీకి ఆక్సిజన్ అట్లా చేస్తుంది. సో కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఫైన్. మీరు బయటకు వచ్చినాక అనుకోండి చాలు, అనుకోవచ్చు. పెట్టుకొని ధ్యానం పెట్టుకొని. ఓకే, ఇంకోటి మర్చిపోయినా, మీరు చెప్తుంటే నాకు క్వశ్చన్ లేదు, అది సబ్జెక్ట్. మీరు అఫర్మేషన్ ఎట్లా చేసుకోవాలంటే విజన్ చేసుకోవాలి. మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ కావాలి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. ఎట్లా ఫీల్ అవుతుంది, అది ఇప్పుడు ఫీల్ కావాలి.
ధ్యానంలో ఫీల్ కావాలి. తర్వాత ధ్యానం చేయాలి. రోజు ఎక్కువ చేయదు. మరి ఓ 2 గంటలు ఇమాజినేషన్, మిగతా ధ్యానం అనమాట. మీ విజువలైజేషన్ మీ సోల్కి మీకు కనెక్షన్ ఏంటంటే విజువలైజేషన్. గుర్తుపెట్టుకోండి. మాటలు కూడా విజువల్ అయిపోతే మాటలు వేస్ట్, చెత్త మాటకి వెళ్ళిపోతుంది. విజువలైజేషన్ చేసుకోవాలి. ఒక కార్లో తిరుగుతున్నట్టు విజువలైజేషన్ చేసుకోవాలి. నేను డబ్బులు సంపాదించాను, అది రాంగ్. మనం ఇస్తాం 100 కోట్లు వచ్చిన కొని పక్కన ఉంటేనా, పక్కన కోరుకునేది చేస్తారు. 100 కోట్లు డబల్ చేయాలని ట్రై చేస్తాడు. డబల్ ఏం సార్ ఇట్టున్నారు 300 400 ఇది అంటే ఎవరన్నారు ఖర్చు చేస్తాను. వెరీ గుడ్. ఎంజాయ్ చేయాలి స్వామి. నేను చెప్తున్నప్పటి నుంచి 300 చేస్తాను, 400 ఏం చేసుకుంటారు. రేపు పొద్దున్న చచ్చిపోయాను ఏం చేస్తారు మీరు? మీకు అర్థం కావట్లేదు. ఇంపార్టెంట్ డబ్బులు సంపాదించడం కాదు. అన్నీ అవుతుంటుంది అనమాట. ఎంజాయ్ చేయాలి. 100 కోట్లు ఏం చేస్తుంటారు? 200 అది ఆగదు. అర్థందా? దీనికి అందుకనే చెప్పినాడు కోరికలు ఉండద్దు అంటే. ఎందుకు చెప్పిన అంటే మీరు బియాండ్ పోదు. అర్థం? నాకు స్టోరీ గుర్తుకొచ్చింది, మీరు గురండి అడగండి. స్టోరీ గుర్తుకొచ్చింది అనమాట. మీకు చెప్పలేదు ఎందుకంటే మీరు 200 మీకు శబ్దం కాలేదు. ఇంకా ఒకటి ఏమవుతుందంటే ఒక బిచ్చ రోడ్డు మీద వెళ్తుంటే ఒక కాంట దొరుకుతుంది, ఏమంటే చిప్ప దొరుకుతుంది అన్నమాట. అయితే బొచ్చే అంటాం కదా, అట్లా ఆయన ఏం చేస్తాడంటే బిచ్చగా డబ్బులు ఏమి ఉండవు కదా, పట్టుకొని అడుగుతుంటాడు అనమాట. అడుగుతుంటే ఏమవుతుందంటే రైస్ వేయగానే మాయమైపోతుంది. మీకు తెలుసా కానీ మళ్ళీ అదే ఆడుకోతుంది. తర్వాత ఏమవుతుందంటే వాడు పాపం వాళ్ళు కూడా అన్నప్పుడు మాయమైపోతుంది. ఏమంటే ఇంకో ఊర్లో అనమాట డబ్బులు ఉండడు. నేను ఏం చేసినా మాయమైపోతుంది, నాకు తినడానికి దొరకదు అంటే ఒక 25 అనమాట బ్యాగ్ వేసేస్తాడు. దాంట్లో అది కూడా మాయమైపోతుంది. అరే అర్థం కాదు ఏంటి విచిత్రమైన దొరికింది, ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళంతా అలా ఏంటంటే రాజు దగ్గర తీసుకెళ్తాడు అనమాట. ఏదో విచిత్రమైనది అంటే అరే సరే టెస్ట్ చేద్దాం ఏం చేస్తాడు, దాంట్లో ఇంకా ఆయన ఉన్నమాట అన్ని మాయమైపోతుంది. వాడి దగ్గర ఎంత అంతే రాజు కంప్లీట్. వీళ్ళకి అర్థం కాదు అసలు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారంట. ఇది ఎక్కడ దొరికింది, ఎక్కడ అనమాట, ఎక్కడ వెళ్తుంటారు అనిపిస్తాడు అనమాట. ఇక్కడ దొరికిందని చూపిస్తే అది శ్మశానం అనమాట. ఆ బొచ్చే మనిషి యొక్క పుర్రె అనమాట. చెప్పండి, మనిషి సాటిస్ఫై కాదు, మనస్సు అనేది సాటిస్ఫై కాదు. మీరు ఇంకా ఇంకా 100 కోట్లు 200 300 కాదు. అందుకనే పర్పస్ ఆఫ్ తెలుసు. మీరు ఎక్కువ అడగారు, మీరు దేనికోసం పుట్టినా మీరు ఎంజాయ్ చేస్తున్నారు. మీరు 200 300 ఏంటంటే పక్కన వాళ్ళని కంపేర్ చేస్తున్నారు. కంపేర్ చేసే బిగ్గెస్ట్ లై అన్నమాట. మీరు ఎంజాయ్ చేస్తుండాలి అంతే. వాళ్ళు 4 కార్లు కొంటే నేను 10 కార్లు కొంటా. జీవితం ఇలా నేను అనుకోండి, ఈ సబ్జెక్టు 200 జన్మలు ఎత్తాలి మీరు అన్ని అనుకున్నట్టు. 200 ఉంటుంది అనమాట. 200 కోట్లు అలా మీకు కావాలంటే మీ పర్పస్ తెలుసుకోండి, మీరు అనుకుంటున్న సాధించండి చాలు.
లేదు ఇది అన్ని మళ్ళీ ఎత్తుతుండండి, మళ్ళీ జీవితం ఎత్తుతుండండి, కష్టాలు పడుతున్నా, అవమానించలు పడుతుండండి, సై కొనసాగుతుంది. కావాలనుకు అనుకున్న సాధించేసి అసలు మనం అనేది మీరు చూసుకోండి. ఓకేనా? సార్ పూర్తి చేసిండు 200 కోట్లు అంటే. ఓకే, ఇంకా ఇంకెవరు ఉన్నారు అక్కడ? వస్తాం ఒక నిమిషం. ఇంకెవరు క్వశ్చన్ ఉన్నారు? అయిపోయిందా? ఓహో, అట్లా చిన్న ఇప్పుడు ఇప్పుడు ఇంకో subject అప్పు ఇవ్వద్దు, హెల్ప్. అర్థం కాలేదు, మీరేం చేసినారు? ఆ, ఆ, అది కాదు, ఇంకోటి పెట్టడం అనమాట. ప్లగ్లో ఏలు పెడితే ఏమైతే మీకు కూడా షాక్ కొట్టి ఉండాలి ఖచ్చితంగా. కొట్టినా ఎవరికైనా కొడుతుంది, నాకైనా నేను నాకు నేను నాకు చాలా సార్లు అనమాట. సెక్యూరిటీలు ఇవ్వడం ఇవన్నీ చేయొద్దు, లేకపోతే పర్లేదు షాక్ కొట్టించుకోండి, 2-3 సార్లు ఇచ్చుకోండి. అది ఏదో అంటాడు కదా సునీల్ డైలాగ్, విన్నారా? వాడు వచ్చి అడుగుతాడు అనమాట సునీల్ని, చూస్తాడు ఎవరు అడుగుతుంటే హీరో అవుతుంటా, అరే వీడికి అప్పు తిరిగి రాదు అంటాడు. విషయం చెప్పాలా ఏంది, మీకు తెలుస్తుంది. 2-3 సార్లు కొట్టించుకోండి, తర్వాత మీరే ఆపలేదు అనుకోండి, ఇంకో 10 సార్లు షాక్ కొట్టించుకోండి. ఇంకో మీరు నీ దగ్గర క్యారెక్టర్ అనేది బయటకు వస్తుంది, మీ క్యారెక్టర్ అనేది బయటకు వస్తుంది. వాడికి మనీ చూస్తే వాడు ఎట్లా ఉండడో తెలిసిపోతుంది. అప్పులు ఇచ్చి నేనంటారు ఎందుకు ఇవ్వడము, ఎందుకు తెలుసుకోవడం, ఇయ్యకపోయి ఉంటారు. చెప్పండి అంతే. అంటే మీ దగ్గర ఒక అనుకోండి, అరే నా దగ్గర 10 రూపాయలు ఉందని ఇవ్వండి. అప్పుకి దీనికి తేడా ఏంటి అంటే, హెల్ప్లో మీరు ఎక్స్పెక్టేషన్ అంటే వాడు తిరిగి ఇస్తారనేది ఉండదు కదా. 10 రూపాయలు ఇచ్చిన వాడు తీయకపోయినా మనం టెన్షన్ లేదా, అట్లా పెట్టుకోవాలి. 100 ఇచ్చిన అనుకోండి, లేదు మీరే తీసి ఇచ్చింది అనుకో, మీరు అడుక్కోవాలి. వాడు ఇయ్యడు, వాడు పారిపోతాడు, వాడు అదేదో పెడతాడు పారిపోతాడు. మీరు ఏడుస్తారా? మీరు ఏడవాలంటే ఏడవండి, కానీ ఏడవడానికి మనము పుట్టలేదు, ఇవ్వట్లేదు. తెలుసు మీరు అంతే, రుణం ఇస్తా అన్నారు, 2 గంటల తర్వాత తెలుసుకుంటారు మీరు. బాబు నా దగ్గర అని చెప్పాలి అంతే. మీ దగ్గర అందుకనే కొద్దిగా ఇవ్వండి, మీ దగ్గర చెప్పాలంటే 10 రూపాయలు ఇవ్వండి, తీసుకొని. అందుకనే రకరకాల ఏం కాదు, మనం భయపడాలి కానీ పిల్లలు భయపడారు. సో ఏదో అని మీరు మీకు ఎక్స్పీరియన్స్ అప్పులు లేదు, ఇచ్చి ఏడ్చుకోండి, ఫ్రెండ్ చెడిపోతుంది, చేసుకోండి, ప్లే చేసుకోండి. వాడు 10 రోజులు 2 రోజులు వారం రోజులు పికప్, ఇంకో 2 years అయినా దొరికిన మీరు అడిగిన అనుకోండి, ఏదైనా ఎప్పుడు చూసి సిగ్గు లేదని మన ఫ్రెండ్షిప్కి డలం అంటారు. హెల్ప్ చేయాలి. పత్రిజీ గారికి
మీకేమన్నా పద్ధతి సబ్జెక్ట్ బ్రహ్మ తాత లేదు అనేది డిసైడ్ లేదు, ఏదైనా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఈ భూమి మీద ఏదైనా ఏంటన్నా దోష ఏంటన్నా ఎవరు చెప్తారు నాకు? ఏ దేవుడు వచ్చి చెప్తారు నాకు? ఇప్పుడు వింటే కదా, అంతే కదా. వీళ్ళవారు ముంగట ఏది పనికి రాదు, గుర్తుపెట్టుకోండి. ఫ్రీ విల్ ఫ్రీ అంటే చేంజ్ చేసుకోవచ్చు. ఆ జన్మలు ఏదో కర్మ చేసినాం, ఈ జన్మలో ఇంకో ఇప్పుడు చెప్ప ఎవరు కంట్రోల్ చేయరు, ఈ భూములు చేయరు. మీరు భయపడితే యూ క్రియేట్ యువర్ ఓన్ సృష్టిస్తున్నారు, సృష్టిస్తారు. మీ వాస్తవాన్ని మీరే సృష్టిస్తున్నారు. నిన్న ఏదో ఎంపవర్మెంట్ అంటే గూగుల్లో ఎతికిన అనమాట. అసలు ఏంద్రా ఈ ఎంపవర్మెంట్ అంటారని. ఇదే ఎంపవర్మెంట్ అంటే, ఇది తెలుసుకోవడమే ఎంపవర్మెంట్. మీ జీవితాన్ని మీరే సృష్టించుకుంటారు అనే సత్యం ఎప్పుడైతే మీకు తెలుస్తుందో అప్పుడు మీరు ఫస్ట్ స్టేజ్ వచ్చి, నేను ఈరోజు చెప్పిన విల్ పవర్ అనేది ఎల్కేజీలో ఏబిసిడీలు చెప్పింది సబ్జెక్ట్. ఏబిసిడీలే చెప్పిన నేను ఇంకా ఏం పెద్దగా చెప్పలేదు. మేడం విల్ పవర్ అన్నది, సరలే అని విల్ పవర్ చెప్పిన మీకు. నేను చెప్పింది ఏబిసిడి అంతే, ఈఎఫ్జిహెచ్ కూడా చెప్పలేదు. ఇంకా చూడండి, ఇంకా 10th ఉంటుంది, ఇంటర్మీడియట్ ఉంది, ఇంజనీరింగ్ ఉంది, యూనివర్సిటీ ఉంది, గ్రాడ్యుయేషన్ ఉంది, మళ్ళీ లెక్చర్ ఉంది. ఇంత సబ్జెక్ట్ ఉంది మీకు. మీకు అంత సబ్జెక్ట్ కావాలంటే ఫస్ట్ ఏబిసిడీలు నేర్చుకోండి, ఓకేనా? సో విధి రాత లేదు, మీరు నమ్మితే ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే మీ నమ్మకం అనమాట. పిల్లి అడ్డంగా పోయింది అని నమ్మింది అనుకోండి, పిల్లి దాని పని చేసుకుంటుంది, మీ దరిద్రం మీరు చుట్టుకుంటారు. వాడెవడో భవిష్యత్తు నాకు నేను చిన్నప్పటి నుంచి ఈ ఫాల్స్ బిలీఫ్, ఈ మూఢనమ్మకాలకి నేను వ్యతిరేకం అనమాట. ఎప్పుడు యుద్ధం చేస్తూ ఉంటా. నా అదృష్టం కొద్దీ మాకు పిరమిడ్ మాస్టర్ ఇంతమంది అయినారు, కానీ ఆ టైంలో నేను ఒక్కనే అనమాట నా జీవితంలో. మా ఇంట్లో ఫైట్ చేసేటోడిని. వాళ్ళు ఏమంటారు, నా జాతకం చూసి నాకు, సార్ అదేదో సినిమాలు ఉంటుంది, నేను క్వశ్చన్ వినట్లేదు అంటున్నాడు. అట్లా నన్ను అడిగిన తీసుకొని ఏదో చేసుకుంటా. మీకోసం సార్ చెప్తుంది అండి, లేకపోతే కష్టం. ధ్యాస ఉండాలి నేను అనేది. అసలు ధ్యానం మీరు ఏం పని చేస్తున్నారో దాని మీద ధ్యాస ఉండాలి. సో ఆ సబ్జెక్ట్ అసలు లేదు. సో నాకు ఒకసారి ఏమంటే, నేను అందరు జాబ్ వచ్చేసింది కాబట్టి హ్యాపీగా, కానీ ఆఫర్ చేసే టైంలో తగులు చూసి ఏం చేసిందంటే జాతకం చూపెట్టింది అనమాట. ఆ జాతకంలో అతను మంచి జాతకుడు, చాలా ఇది పేరు అది ఉందంట. ఆయన ఏం చెప్పిందంటే, ఈ అబ్బాయికి జాబ్ అయితే తిరిగి నాస్తు మండి, నేను దీన్ని ప్రూవ్ రాంగ్ చేయాలి, నేను డూల్లోనే తెచ్చుకో జాబ్. ఇప్పుడు విధిరా ఉందంటారా లేదంటారా? లేదంటే లేదు, ఉంది అనుకుంటా ఉంటుంది. మీరు కంట్రోల్ తీసుకొని మీరు మెడకు ఒక చుట్టుకొని కంట్రోల్ చేస్తాడు. కుక్కలా కంట్రోల్ ఉండాలా, మనిషిలాగా ఫ్రీగా ఉండాలా, మీ ఇష్టం.
కళ్ళు ఎవరి చేతిలో పెడతారు. మన చేతిలో పెట్టాలంటే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పటివరకు అయింది కూడా మన వల్లనే అయిందని తెలుసుకోవాలి. మీరు ఇప్పటివరకు యాక్సెప్ట్. సో బ్రహ్మ విష్ణు మనమే, శివుడు మనం, మన లోపలనే చైతన్యం చెప్తారు. అంటే పోడేది ఇదే, ఈ మనం చెప్పే సబ్జెక్టే కనబడుతుంది. మీద అదే జరుగుతుంది. ఇది అది అవుతుంది అవుతుంది అని నవ్విన అనుకోండి, 2 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా అవుతుంది మీకు. ఒకడు ఏం చెప్పిండంటే మధ్యలో ఒకసారి ఏమైందంటే నీకు యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పిండు అనమాట. 2 ఏళ్ళ తర్వాత నాకు యాక్సిడెంట్ జరిగింది. అయితే మా వైఫ్ ఏమంటుంది, ఆయన చెప్పినందుకు అయింది అంటాడు. తల్లి అది కాదు ఆయన, మీరు ప్రోగ్రామ్ డేలు పట్టింది అది కావడానికి. సో విని 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 అందుకనే దరిద్రం. ఎందుకంటే నెగిటివ్ విని విని ఏమైతే హిప్నోటైజ్ అయిపోతారు. మీరు అవుతున్నారు. ఈ జాతకాలు అనేది హిప్నోటైజ్ చేస్తున్నారు. ఈ టీవీ న్యూస్ కరోనా వస్తే చనిపోతారు అనేది అంటే మీరు హిప్నోటైజ్ అయినారు, అందరూ చచ్చిపోయినారు. మీరు అట్లా కరోనా చేతిలో పెట్టినారు. కరోనా టైంలో కూడా ఉంటున్నారు. అరే కరోనా అది ఏం చెయ్యి మీకు మేము. సో ఏది మనం ఏ వైరస్ ఏది కూడా కంట్రోల్ చేయలేదు, ఏ బ్లాక్మెయిల్ లేవు, ఏ చేతడుగులు లేవు. మీరు అనుకుంటే ఏ దిష్టిలు లేవు, మీరు అనుకుంటే తప్ప, ఏ వాస్తు అనుకుంటే తప్ప. మూఢనమ్మకం అనేది అవుతుంది. అయ్యలేదు మీకు నేను చెప్తా, ఏబిసిడి మీకు చెప్తుంది. సో ఎప్పుడు ధ్యానం రెగ్యులర్గా ధ్యానం చేయండి, శరీర సాంగత్యం చేయండి, రెగ్యులర్గా అవుతుండండి. మీకు తెలిసిపోతుంది. ఏదైనా గుడ్డిగా నమ్మద్దు. ఇది బేసిక్ రూల్ అన్నమాట. బేసిక్ రూల్ ఈజ్ డోంట్ బిలీవ్ ఎనీ. మీరు చేసి ఎక్స్పీరియన్స్ అవుతుందని ఏదైనా మేము చెప్పి ఎక్స్పైర్ అండి. దెన్ యూ బిలీవ్ ఇట్, దెన్ యూ బిలీవ్ ద మాట, యూ టు నో. తెలుసుకోండి అంతే. నేను తెలుసుకో చెప్తున్నా, నేను నమ్మి చెప్పట్లేదు. వాట్ ఐఎమ్ సేయింగ్ నాకు తెలుసు, నేను చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ ద్వారా. ఓకేనా మాస్టర్? ఆయన తటే అవుతుంది. ఏం చేద్దాం మరి, వాళ్ళు వెళ్ళండి. డౌట్ ఉండే వాళ్ళు మనం మాట్లాడము. ఇది కూడా రికార్డింగ్ కాసుకోండి, మనం మాట్లాడుకుందాం. డిన్నర్ ఉంది, లంచ్ కాదు. ఓకే. సో ఇంకా ఇంకోటి ఏంటి అనుకుంటా ఉండదు. ఆ టైం అవుతుంది అనుకున్నా నా మొగుడు ఏడ్చుకుంటూ ఉన్నా, పిల్లలు ఇట్లా అనుకోకుండా క్లాస్ ఎప్పుడైనా కానీ టైం వస్తే వెళ్ళిపోండి, మళ్ళీ ఇందాం రికార్డ్. కానీ మీ భావనలు మాత్రం హ్యాపీగా ఉండాలి. అర్థమవుతుంది కదా? అయిపోయింది సార్ వదిలేస్తాడు 9:30 వరకు చెప్తాను. అరే ఈయన ఆపడా, నేను ఆపడు. అంటే మీ అదృష్టం కాదు, మీరు హ్యాపీగా ఎంజాయ్ లైఫ్ ఇంపార్టెంట్. సరేనా? పరమగురు అయిన పత్రిజీ గారికి కృతజ్ఞతలు పరమైన పత్రిజీ గారికి
మాట్లాడతారు. చెప్పేది వినడం కన్నా బుక్స్‌లో రాసుకుంటే ఏందంటే, మనకు ఇంకా ఎక్కువ గుర్తుంటది. ఎక్కువ రోజులు గుర్తుంటది. మళ్ళీ చూసుకోవచ్చు, మళ్ళీ చదువుకోవచ్చు. సో, ప్రతి ఒక్కరు గూడా వీలైతే మీకు బుక్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే. మనకు ఇంత మంచి ఈ ప్రపంచానికి ఇంత మంచి నాలెడ్జ్‌ని అందించిన పత్రి సార్‌కి, ఇంత మంచి సెంటర్‌కి, అలాగే ఇక్కడ ఎంతోమంది వాలంటరీ వర్క్స్ చేస్తున్నారు. యాస్ వెల్ యాస్ ఎంతోమంది చేస్తున్నారు. సో, వాళ్ళందరికీ గూడా ఇంత చక్కగా, ఇంత ఓపికగా గురించి సార్ నమస్తే. మరి ఈరోజు గుంటూరు నుంచి వసుదేక ఫౌండేషన్ని హెల్ప్ చేయాలని గురుప్రసాదంగా జరుగుతుందని మరి యోగ ఎన్నో జన్మఫలం అదేవిధంగా నీలం జయంత్ కుమారి గారి వాళ్ళ అది ఈరోజు బర్త్డే అండి. మరి ఆ సందర్భంలో మనకి ఫుడ్ డొనేషన్ ఇచ్చారు. ఒకసారి క్లాప్ చేయండి. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే మరి అదేవిధంగా మన ఇంట్లో రిలేటివ్స్ అని మన ఫ్రెండ్స్ కానీ మంచి ప్రోగ్రామ్ అయినా అన్నదానం చేయాలనుకుంటే వసుదేక ఫౌండేషన్లో చాలా అన్నదానం అద్భుతం. ఎవరికైనా ఈ విషయం మ్యారేజ్ డేకి రకరకాల సందర్భాలు జరుగుతాయి. ఆ సందర్భాలు జరుగుతుంది. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. మరి ధ్యాన డేట్స్ చెప్పండి. మరి వాలంటీర్గా ఎవరెవరు వస్తున్నారు చేయడానికి? మీరు అక్కడ కొంచెం పేర్లు రిసెప్షన్లో. ఓకే. మరి డొనేషన్స్ కలెక్ట్ చేయాలని ఎవరు అనుకుంటున్నారు? తీసుకువెళ్ళి లైట్ ఆఫ్ చేసేయండి. తీసుకువెళ్ళండి. ఫస్ట్ తీసుకెళ్ళి ప్రయత్నం చేయండి.